నేనైతే అనుకున్నాను మళ్ళీ సీరియల్స్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు, మా మెగాస్టార్ ఖచ్చితంగా మూవీస్ వైపు ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతారని. లేదు మొదటి నుంచి చెప్తున్నా కదండి, అది చేయొద్దు ఇది మానేయాలి అట్లా ఏం లేదు. నాకు 2 సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత 3వ సినిమా లేదు డైరెక్షన్. సో సెల్ఫ్ డెసిషన్ అనేది మీలో ఎక్కువ. నేను 100% సెల్ఫ్ డెసిషనేనండి. అతని వల్ల నా సినిమా ఫ్లాప్ అయిందని ఎప్పుడు చెప్పను నేను. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి? బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, ఇది నా స్ట్రెంగ్త్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనిపించే స్ట్రెంగ్త్? నా ఫ్యామిలీ అండి. ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ ఉంటాం నలుగురం, నేను మా బాబు పాప మా ఆవిడ. ఒక మ్యాన్ ఎవరైనా సక్సెస్ అయ్యారనుకోండి, దానికి ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఒకటి ఉంటుంది, లక్ అనేది ఒకటి ఉంటుంది, రెండూ ఉండాలి. సో మీరు దేన్ని నమ్ముతారు? ఒక ట్రయల్ వేశాను, శిరీష్ గారికి ఒక కథ చెప్పాను. అది అరవింద్ గారు ఒప్పుకోవడం నా లక్. తర్వాత నేను అక్కడ ప్రూవ్ చేసుకొని సినిమా డైరెక్ట్ చేయడం అనేది మళ్ళీ హార్డ్ వర్క్. యాంకరింగ్ కూడా చాలాసేపు కంటిన్యూస్గా చేసేవాళ్ళు, చాలాసేపు అంటే ఒక 10 hours 15 hours చాలామంది ఉన్నారు, ఇప్పటికీ సుమగారు కూడా చేస్తారు అలాగే. కానీ మీరు యాక్టింగ్ నుంచి వచ్చారు, సో యాంకరింగ్ అలా చేయడానికి అంత ఎనర్జీ ఎలా వచ్చేది మీకు? బెస్ట్ ప్లస్ పాయింట్ అంటే ఎనర్జీ. నిజానికి 1 hour ప్రోగ్రామ్ వరల్డ్లో ఎవరు ఇప్పటివరకు చేయలేదు, చేయలేరు. మంచి కొడుక, మంచి హస్బెండా, మంచి డాడీయా, మంచి ఫ్రెండా? ఫస్ట్ ప్లేస్ మంచి ఫ్రెండ్ అండి. నేను హస్బెండ్గా అంత మంచి హస్బెండ్ కాదు నేను, కొన్ని చేశానండి మిస్టేక్స్. మీరు టాప్ స్టార్, మనకు బుల్లితెరకు సుజిత గారు కూడా అఫ్ కోర్స్, బట్ వదినమ్మ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? అన్నా వదిన అని కూడా పెట్టొచ్చండి దీనికి టైటిల్, కానీ అది కూడా నేనే సజెస్ట్ చేశాను ఈ పేరు. సో మీ లైఫ్లో మీకు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ ఎవరైనా కావచ్చు? ఆఫ్టర్ ఆల్ కార్పెంటరు, 7 పిల్లల్ని కన్నారు, దాని మీద వీళ్ళందరికీ ఫుడ్ పెట్టాలి, వీళ్ళని బాగు చేయాలి, చదివించాలి, ఇన్ని చేయాలి. కష్టపడ్డాం ఇదే అనమాట, అది బాగా ఇన్స్పిరేషన్. సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? నేను ఇంగ్లీష్ కొంచెం పూర్, అంత బాగా రాయలేను, తప్పులు వస్తాయి. అంటే ముందు మా అబ్బాయి ఫీల్ అయిపోతాడు, నేను తప్పు ఇంగ్లీష్ పెడితే అలా ఎందుకు పెట్టాడు అడిగే తప్పది అంటాడు. మీ హెల్ప్ తీసుకొని మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారని? పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ వాళ్ళకి అది ఇప్పుడు చిన్న హెల్ప్ అనిపిస్తుంది, ఆ టైంలో చాలా పెద్ద హెల్ప్. సో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి, మాతో షేర్ చేసుకోండి. మా ఇంట్లో నన్ను ఎల్లగొట్టడం, వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఎల్లగొట్టడం అనేది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు వచ్చిన గెస్ట్ మెగాస్టార్ అన్నయ్య. ఎవరు అనుకుంటున్నారు? చిరంజీవి గారు అనుకుంటున్నారు కదా? కాదు, బుల్లితెర మెగాస్టార్ మన ప్రభాకర్ గారు వచ్చారండి. మరి వదినమ్మ సీరియల్లో ప్రతిరోజు మనందరినీ కూడా అలరిస్తున్న ప్రభాకర్ గారితో స్పెషల్ చిట్ చాట్ మీకోసం. హలో సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను అంతే గారు, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా బిజీగా ఉన్నారు. ఒక సీరియల్లో యాక్టింగ్ చేస్తేనే అసలు చాలా బిజీగా ఉంటారు మామూలుగా. ఒక సీరియల్కి డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, ఇంకా అయితే హైలైట్ యాక్టర్ మీరే, ఇంకా ఎడిటింగ్లో కూడా కూర్చుంటున్నారు సార్. సీరియల్ చూస్తాం కదా, మొత్తం ఫైనల్ వెళ్ళేటప్పుడు చూస్తాం అన్నీ. అది రెస్పాన్సిబిలిటీ. పేరు ఎవరిది వచ్చినా ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ వరకు బాగాలేకపోయినా నన్నే అంటారు. ఎవరు కష్టపడ్డా, ఎవరు బాగా చేసినా, ఎవరు బాగా చేయకపోయినా బాగున్నా నన్నే పొగుడతారు. కాబట్టి అన్నీ కేర్ తీసుకుంటాం. సో సార్, చాలా రోజుల తర్వాత వదినమ్మ సీరియల్తో అందరినీ కూడా అలరిస్తున్నారు. ఎలా ఉందా ఎక్స్పీరియన్స్? సీరియల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చిందండి. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 2-3 years గ్యాప్ వచ్చింది సీరియల్స్లో యాక్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, 2 సినిమాలు డైరెక్ట్ చేయడం వల్ల. సో చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఎలా ఉంటుందో అనుకున్నాం. అది కూడా ఒక ఆడ్ టైమింగ్, అంటే 3 o'clock అనేది బాగా రెగ్యులర్ టైం ఏం కాదు. అది మధ్యాహ్నం ప్రైమ్ టైం అంటే రెగ్యులర్. సో 3 o'clockకి ఎలా ఓపెనింగ్ ఉంటుంది ఏంటో అనుకుంటే, రికార్డు స్థాయిలో 4.81 రేటింగ్ తోటి టాప్ రేటింగ్ ఇచ్చారు.
ఆడియన్స్. అంటే వాళ్ళకి ఇంకా మేమంటే ఎంత అభిమానం ఉందనేది వాళ్ళు చాటుకున్నారు. సో దాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా వాళ్ళకి నచ్చేలాగా రెగ్యులర్ సీరియల్స్ని బ్రేక్ చేస్తూ ఒక మంచి కుటుంబ కథ సీరియల్ చేయాలనుకొని స్టార్ట్ చేశాను. సో అది వాళ్ళకి నచ్చడం చాలా సంతోషం వేసింది. మంచి టీఆర్పీ ఇచ్చారు. ఆ టైంలో కూడా అంత వచ్చిందంటే ఇండస్ట్రీ మొత్తం ఒకసారిగా షాక్ అయిపోయింది యాక్చువల్గా, మా టెలివిజన్ ఇండస్ట్రీ. మరి ఒక స్టోరీ ఒక సీరియల్ చేయాలంటే లాంగ్ టైం అయితే పట్టింది. ఇప్పుడు మధ్యలో అయితే గ్యాప్ అయితే 3 years వచ్చింది. 3 years అంటే మామూలు విషయం కాదు. 3 yearsలో 2 movies చేశారు. చాలా తక్కువ అన్నట్టు. అంటే ఫస్ట్ సినిమానే నాకు 2.5 years పట్టింది. తర్వాత సినిమా 6 months పట్టింది. సెకండ్ సినిమా ఈజీగా వచ్చింది. ఫస్ట్ సినిమా స్టోరీ సిట్టింగ్స్ అవి కొంచెం పెద్ద బ్యానర్, చాలా టైం పట్టింది. టైం టేకింగ్ అంటే యాక్టర్స్ సెలెక్ట్ అవ్వడానికి కానీ, స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండడానికి కానీ. అంటే ఫస్ట్ సినిమాలో ఏవైతే చూసారో వాటన్నిటిని టక్క 6 monthsలో ఫినిష్ చేసేసారా మీరు? అంటే సెకండ్ సినిమాకి అసలు నాకు ఏమీ లేదు, ఓన్లీ డైరెక్షన్ చేయడం. అంతా మారుతి గారు చేసి పెట్టారు. ఆయనదే స్క్రిప్ట్, ఆయనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే అంతా రెడీగా ఉండింది. వెళ్ళి డైరెక్ట్ చేయడమే అనమాట. సో ఈజీగా అయిపోయింది. ఫస్ట్ మూవీ రీమేక్ సినిమా ఇచ్చారు గీతా ఆర్ట్స్. దాన్ని చాలా వరకు ఒక 70% చేంజ్ చేయాల్సి వచ్చింది తెలుగులో. ఆ చేంజ్ చేయడానికే మాకు 1.5 year పట్టింది. అంటే మేము చెప్పింది సార్ వాళ్ళకి నచ్చడం, మళ్ళీ నచ్చకపోవడం, మళ్ళీ మార్చడం, అలా అలా అలా. కానీ పట్టు వదలకుండా దాన్ని అయితే కంప్లీట్ చేశారు. 2.5 years తీసుకున్నారు. అంటే దానికి ముందు నేను చెప్పిన కదా సార్ వాళ్ళకి నచ్చింది, మళ్ళీ క్లైమాక్స్ నచ్చాక దానికి ఒక 1 year వేస్ట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు రీమేక్ ఇచ్చాక దానికి ఒక 1 year పనిచేసాం. అలా టైం పట్టింది అనమాట. ఓకే. సో ఈ 3 yearsలో మళ్ళీ సీరియల్ చేయాలని కానివ్వండి, లేదంటే ఎవరైనా మీ దగ్గరికి రీచ్ అవ్వడం కానివ్వండి, నేనైతే అనుకున్నాను మళ్ళీ సీరియల్స్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు మా మెగాస్టార్, ఖచ్చితంగా మూవీస్ వైపు ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతారని. లేదు, మొదటి నుంచి చెప్తున్నా కదండి, అది చేయొద్దు, ఇది మానేయాలి, అట్లా ఏం లేదు. నా దగ్గరికి వచ్చిన ప్రతి పని చేస్తాను. అప్పుడు టైం కుదరకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయనంటాను. మధ్యలో 1-2 సీరియల్స్ నేను నా దగ్గరికి వచ్చినా కూడా నాకు కుదరదు కాబట్టి నేను చెప్పాను, ఇబ్బంది అవుతుంది, వద్దని చెప్పి వదిలేశాను. రెండో సినిమా అయిపోయిన తర్వాత మూడో సినిమా ఎవరు నా దగ్గరికి రాలేదు. ఎందుకంటే 2 సినిమాలు పెద్దగా కమర్షియల్గా నడవలేదు. టీవీలో సూపర్గా చూస్తున్నారు కానీ కలెక్షన్స్ పరంగా పెద్దగా రాలేదు. దానికి 100 కారణాలు ఉన్నాయి. సో వదిలేస్తే ఎవరు రాలేక గ్యాప్ వచ్చిందండి థర్డ్ సినిమా సెట్ చేసుకోవడానికి. సో ఆ థర్డ్ సినిమా సెట్ చేసుకోవడానికి ఒక గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సెట్ అయిపోయింది, ఒక గ్యాప్ ఉండింది. ఈ గ్యాప్లో నాకు కొంచెం నా శ్రేయోభిలాషులు కొంతమంది పిలిచి ఈ సీరియల్ని, తమిళ్ సీరియల్ ఇది యాక్చువల్లీ, తమిళ్లో వస్తున్న ఒక సీరియల్ చాలా హిట్ అయింది స్టార్ విజయ్లో, అది చూడండి ఒకసారి అన్నారు. చూశాను. ఆ అన్నయ్య క్యారెక్టర్ మీరు చేయాలండి అన్నారు. సరే అన్నాను. తర్వాత మీరే ప్రొడ్యూస్ చేయాలన్నారు. ప్రొడ్యూసింగ్ అంటే ఇప్పుడు అసలు థాటే లేదు. తర్వాత సరే అనేసాను. ఎందుకంటే ఇంకా వాళ్ళ మీద నాకున్న అభిమానము, వాళ్ళకి నా మీద ఉన్న అభిమానము, ఇంకా అది నో అని చెప్పలేక ఓకే చేసేసాను. అలా ఈ సీరియల్ స్టార్ట్ అయింది. ఇంకొక విషయం చెప్పలేదు. సరే అన్నయ్య క్యారెక్టర్ మీరు చేయాలన్నారు, ఓకే అన్నారు. తర్వాత ప్రొడ్యూస్ చేయాలన్నారు, ఓకే అన్నారు. డైరెక్షన్ కూడా మీకే పడింది కదా, అది అంటే డైరెక్షన్ పడ్డా కూడా నాకు డైరెక్టర్స్ 2 ఉన్నారు దానికి. ఓకే. నేనున్నప్పుడు నేను చేసుకోవచ్చు, లేనప్పుడు వాళ్ళిద్దరు చేస్తారు. మెయిన్గా పైలట్స్ అని రాధాకృష్ణ మళ్ళీ నేనైనా ఆయన చేశారు. నెక్స్ట్ శరత్ అని ఒక కుర్రోడు ఉన్నాడు, అతను చేస్తున్నాడు. నేనున్నప్పుడు నేను చేసుకుంటాను అలాగా. ఓకే. అంటే ఆ థాట్ ఎవరిది, వాళ్ళదైనా లేదంటే మీ ఇంట్రెస్ట్, మీరు మూవీస్ కూడా 2 డైరెక్ట్ చేశారు కాబట్టి అంటే లేదు, డైరెక్షన్ చేయమని పాపం వాళ్ళని లేదు. కానీ ఇక నా సీరియల్ అంటే నేను చేయకుండా ఉండను కదా కుదిరినప్పుడు. సో నాకు కూడా కంటిన్యూగా చేసే ఉద్దేశం లేదు సీరియల్ డైరెక్షన్. సో ఎప్పుడైనా నేను సీన్లో ఉన్నప్పుడు, నా సీన్ ఉన్నప్పుడు ఆ డైరెక్టర్కి వేరే సీన్స్ ఇచ్చేసి నా సీన్స్ చేసుకోవడం అలా చేస్తుంటాను. సో సుజిత గారు కూడా చాలా సంవత్సరాల నుంచి తెలుగు సీరియల్స్ చేయట్లేదు అసలు. ఆవిడ అక్కడ చేస్తున్నా కూడా చాలా బిజీ, ఫ్యామిలీ లైఫ్ అండ్ వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేస్తూ అక్కడ సీరియల్స్ చేస్తూ ఆవిడని ఎలా ఒప్పించారు? రీమేక్ అంటే మీరు చెప్పారు ఆల్రెడీ ఆ సీరియల్, తమిళ సీరియల్ రీమేక్ ఇది. తమిళ సీరియల్లో సుజితానే యాక్ట్ చేస్తుంది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తనకి ఫోన్ చేశాను. నేను తను ఒక 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. 20 years. ప్రతి సీరియల్స్ నావి తను చూస్తుంటుంది, తన సీరియల్స్ నేను చూస్తుంటాను. ఇద్దరం బాగా తెలుసు ఒకరికొకరు, కానీ కలిసి ఎప్పుడు వర్క్ చేయలేదు మేము. సో ఎలా ఉంటుందో ఏంటో, ప్లస్ నా పక్కన కదా చేస్తుందో చేయనంటదో అని అనుకున్నాను. ఎందుకు అలా అనుకున్నారు అంటే కొంతమంది అనుకుంటారు నా పక్కన చేయరు, నాకు కోపం అని, ఒకరిని అమ్మాయిలు భయపడిపోతారు, అమ్మో వీటితో కష్టం రా బాబు అని వాళ్ళే అనేసుకుంటారు. బట్ వన్స్ నాతో యాక్ట్ చేసిన వాళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ యాక్ట్ చేస్తారు, మళ్ళీ చేయనని అనరు. చేయకుండా ఉన్న వాళ్ళే అలా అనుకుంటారు. ఐ థింక్ నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ కూడా ఇంటరాక్షన్లో అదే అనుకుంటే, మీ కోపం ఎక్కువ కదా, ముక్కుసూటిగా మాట్లాడతారు కదా. నాకు ఉంది, బట్ అనవసరంగా అయితే రాదు కోపము. నా కోపానికి డెఫినెట్గా చాలా పెద్ద అర్థం ఉంటుంది, అవసరం కూడా ఉంటుంది ఆ టైంలో ఆ కోపానికి. ఓకే. రావాల్సిన అవసరం. ముక్కుసూటితనం అంటే తప్పుని భరించలేకపోవడం, చూస్తూ ఉండలేకపోవడం.
అనుకోవచ్చా? మీరు వేరే తప్పు ఎక్కడ చేస్తూ నాకు సంబంధం లేదు, కానీ మన వర్క్ విషయంలోనే నాకు కోపం వస్తుంది. పర్సనల్గా మీ మీద నాకు మీరు ఎంత తప్పు చేసుకున్నా నేనేం మాట్లాడను, నాకు సంబంధం లేదు అసలు. ఇప్పుడు సపోజ్ నేను సీన్ అక్కడ పెట్టాము, నెక్స్ట్ సీన్ షార్ట్లో మీరు ఉన్నారు, రమ్మంటున్నారు, మీరు ఫోన్ చూసుకుంటా ఉన్నారు, అప్పుడు నేను ఏమన్నాను. సీన్లోకి వచ్చాక మీరు చెప్పింది కరెక్ట్గా చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు నాకు కోపం వస్తుంది. అందుకే సీన్ ముందు చూసుకోమంటాను, ఫోన్ చూసుకోవడం కాదు అని అంటాను. అది నాకు కోపం వస్తే అవతల ఫీల్ అయిపోతారు, 10 మందిలో అనేసాడని. తన్ని అవమానించాలని నేను అనను. ఆ టైంలో టక్మని అలా కోపం వచ్చేస్తుంది. మనకి వర్క్లో ఉంటాం కదా, వర్క్ ప్రెషర్ వల్లనో వర్క్ బాగా రావాలన్న ఉద్దేశంతోనో అలా వస్తుంది అది. సో అలాగే చెప్తే ఇప్పుడు మీరు అడిగినట్టు సుజిత గారు, సో అడగగానే తను ఒప్పుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. తను ఒప్పుకున్న తర్వాత మా టీవీ వాళ్ళు, స్టార్ మా వాళ్ళు కూడా ఎమ్మటే ఓకే అన్నారు. మిగతా క్యాస్టింగ్కి కొంచెం మాకు ఒక 2 months పట్టింది అంత సెలెక్ట్ చేయడానికి. పెద్ద క్యాస్టింగ్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఇప్పుడు అసలు మీరు ఆ సీరియల్ చూస్తే వీళ్ళందరూ ఒరిజినల్ వాళ్ళేమో అనిపిస్తుంది, యాక్టర్స్ అనిపించారు, అంత బాగా సెట్ అయిపోయింది. అది చాలా బాగుంది, నేను చూశాను. ఎందుకంటే జనరల్గా సీరియల్స్ ఎక్కువ చూడడం, బట్ నాకు ఏంటంటే డౌట్ అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్రెండ్ చూసుకుంటే నెగిటివ్ షేడ్స్, ఆడవాళ్ళపై పగబెట్టడం, మగవాళ్ళపై కక్ష తీర్చుకోవడం, లేదనుకుంటే అత్త కోడళ్ళ ఆరళ్ళు, వదినా మరదల ఆరళ్ళు. సో ఈ టైంలో సడన్గా ఒక చేంజ్ లాగా ఈ సీరియల్ అంటే ఏముంటుంది అందులో స్పెషాలిటీ అని చూశాను నేను. నాకు జనరల్గా కూడా కొంచెం అటాచ్మెంట్స్ ఎక్కువ అండి. ఆడియన్స్కి కూడా తెలుసు, నేను ఫస్ట్ నుంచి చేస్తున్న కొంచెం ఫ్యామిలీ సీరియల్స్, ఈటీవీలో ఉన్నప్పటి నుంచి లేదా రుతురాగల అప్పటి నుంచి కూడా మంచి ఫ్యామిలీ స్టోరీస్ చేసేవాళ్ళం. ముద్దు బిడ్డ అంటే, బిడ్డ అంటే ముద్దుగా ఉన్నవాడు ముద్దు బిడ్డ కాదు, తల్లిదండ్రులు ముద్దుగా చూసుకునేవాడు ముద్దు బిడ్డ అనే మీనింగ్. నెక్స్ట్ అన్నా చెల్లెళ్ళు అని చేశాను, ఒక అన్న 3 చెల్లెళ్ళు, పెద్ద హిట్స్ అన్నీ. సో ఎక్కువ వీటి మీద వెళ్తుంటారు. సో ఇది అన్నదమ్ములు చూడగానే నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎంత కనెక్ట్ అయిందంటే, మా ఇంట్లో నాకు కూడా 4 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. ఈ సీరియల్ తమిళ్ చూడగానే అందరు వాళ్ళే గుర్తొచ్చారు. చాలా అటాచ్ అయిపోయాను నేను. సెంటిమెంటల్గా కూడా బాగా అటాచ్ అయిపోయాను. అంటే రీసెంట్గా నాకు 2 బ్రదర్స్ చనిపోవడం ఒక 1 year గ్యాప్లోనే అంత ఏదేదో అయిపోయింది. దాంతో చేయాలనిపించింది సీరియల్ ఎలాగైనా. సో మా ఇంట్లో మా పెద్దన్నయ్యలాగా నేను చేస్తున్నాను అనమాట. మీ ఇంట్లో పెద్దన్నయ్య ఎలా ఉంటారు? మా పెద్దన్నయ్య టాప్ అండి, పెద్దరాయుడి టైప్. అంటే కరెక్ట్గా ఉంటాడు, కరెక్ట్గా మాట్లాడతాడు, ఎప్పుడు ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉంటాడు. మా అన్నయ్య అంటే అందరికీ ఒక గౌరవం, ఒక ధైర్యం ఫస్ట్ నుంచి కూడా. మా నాన్న తర్వాత మా అన్నయ్య ఇంకా అంతే. అదే పెద్దన్నయ్య అన్నా కూడా నాన్న తర్వాత నాన్నలాగా చూస్తారు. ఇంటికి పెద్ద అక్క ఉంటే అమ్మ తర్వాత అమ్మలాగా చూస్తారు. వాళ్ళకి అది వచ్చేస్తుంది కూడా ఆటోమేటికల్లీ వచ్చేస్తుందండి. వాళ్ళు ఎంత దూరం ఉందాం అనుకున్నా వాళ్ళ పరిస్థితులు అబ్బా ఏం చేస్తాం ఇలా పనులు, నేను నాయి కూడా నేను చేసుకోవాలని దూరం వెళ్దాం అనుకున్నా కూడా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పిలవకుండానే వచ్చేస్తారు అనమాట. అంత బాధ్యత వాళ్ళకి దేవుడు ఆటోమేటిక్గా పెట్టేస్తాడు. అది అవాయిడ్ చేయలేని ఒక బాధ్యత అండి. సో మా అన్నయ్య కూడా ఎప్పుడు అవాయిడ్ చేద్దాం అనుకోలేదు. మంచిగా వస్తారు, హెల్ప్ చేస్తారు, సాల్వ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కొన్ని ఆయనకి తెలిసినట్టుగా మా ఇంట్లో ఎవరికి తెలియదు. కొన్ని విషయాలు తొందరగా ఆయన గ్రాస్ప్ చేస్తారు, దీనికి ఇది పరిష్కారం అని చెప్పేస్తారు, ఈజీగా తెలిసిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అలాంటిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పెద్దన్నయ్యలా మీరు ఉండలేరు కొంచెం, ఎందుకంటే చిన్నవాళ్ళు అనేసరికి నాటీనెస్ కావచ్చు, అల్లరి గోల. నేను మా తమ్ముడి కంటే చిన్నోళ్ళలాగే ఉంటాను ఇంట్లో. నేనేం పెద్దగా అందరికన్నా చిన్నవాళ్ళు అలా ఉంటాను నేను. ఎందుకంటే నేను పెద్దగా ఏమి అలా నాకు ఇష్టం ఉండదు. నాకు వినడమే ఇష్టం, ఎక్కువ చెప్పడం ఇష్టం ఉండదు. ఓకే. సో జనరల్గా అంటే చాలా సీరియల్స్ ఆల్రెడీ చేశారు మీరు. జనరల్గా ఒక సీరియల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చూస్తారంటే ప్రొడక్షన్ చూస్తారా? మీరు అన్ని దాటొచ్చారు. మీరు ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక రైటర్, ఒక యాంకర్, ఒక యాక్టర్, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో కానీ ఒక సీరియల్ ఒప్పుకోవాలంటే ఫస్ట్ మీరు చూసేది ఏంటి? ప్రొడక్షనా లేదంటే స్టోరీ లైన్ చూస్తారా? స్టోరీ లైనే చూస్తానండి, ఏమి చూడండి. స్టోరీ లైన్ బాగుంటే డెఫినెట్గా ఆడియన్స్ ఎక్కడ చేసినా, ఏ టైంలో చేసినా, ఏ ఛానల్లో చేసినా వాళ్ళు ఆదరిస్తారని నాకు బాగా తెలుసు. అన్ని ప్రయోగాలు చేస్తున్నాం, అన్ని హిట్ అయి ఉన్నాయి. ఎందుకు హిట్ అయినాయి అంటే ప్రతిదీ కూడా ప్రభాకర్ ఉన్నాడనో లేకపోతే ఇంకోటనో లేకపోతే ఏదో ఛానల్ అనో కాదు, ఆ స్టోరీ బాగుంటేనే హిట్ అవుతాయండి. ఈవెన్ చిరంజీవి గారు వచ్చి చేసినా, నాగార్జున గారు వచ్చి చేసినా ఆ కాన్సెప్ట్లో దమ్ముంటేనే నిలబడుతుంది తప్ప లేకపోతే నిలబడదు. అది కన్ఫర్మ్, అది 100% ప్రూవ్ అయింది ఎన్నోసార్లు. సినిమాల దగ్గర అలా కాదండి. ఒక హీరో చేస్తే కథ బాగాలేకపోయినా హీరో కోసం చూసేస్తారు. టీవీలో అలా చూడరండి. ఒక్కరోజు చూస్తారు, ఓపెనింగ్ రోజు, 2 రోజులు చూస్తారు, లేదా 1 week చూస్తారు మ్యాక్సిమం. ఆ హీరో మీద అభిమానంతోనో లేదా ఆ హీరోయిన్ మీద అభిమానంతో. తర్వాత కథ బాగుండి కథలోకి వీళ్ళు వెళ్ళగలిగితే, ఆడియన్స్ వాళ్ళకి బుర్రలోకి ఇది వెళ్ళగలిగితే అప్పుడు చూస్తారు, లేకపోతే చూడరు. సో ఒకప్పుడుతో పోలిస్తే ఒకప్పుడు ఓన్లీ డైరెక్టర్ చేతిలోనే అంతా ఉండేది. ఆర్టిస్టులు కావచ్చు అండ్ ప్రొడక్షన్
ప్రొడక్షన్కి సంబంధించి కొన్ని కావచ్చు, ఇంకేవైనా కావచ్చు ఆల్మోస్ట్. బట్ ఇప్పుడు మొత్తం కూడా ఛానల్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. మోస్ట్ రీసెంట్లీ అందరూ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు, కొందరు చెప్తారు కొందరు చెప్పరు. సో మీ సీరియల్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ చేంజ్ ఓవర్ అనేది ఐ థింక్ ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి మీకు. సో ఎలా మరి డీల్ చేస్తున్నారు ఛానల్ వాళ్ళతో? అంటే ఛానల్ చేతిలోకి వెళ్ళడం అంటే దానికి కారణాలు ఉన్నాయండి. ఛానల్ ప్రొడ్యూసర్స్కి వదిలేసిన తర్వాత ప్రొడ్యూసర్స్ క్వాలిటీ లేకుండా ప్రొడ్యూస్ చేయడము, కరెక్ట్గా ఆర్టిస్ట్లని కరెక్ట్గా సెలెక్ట్ చేయకపోవడం, కరెక్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడము, స్క్రీన్ ప్లే మెయింటైన్ చేయకపోవడము, ఊరికే డబ్బులు మిగిల్చుకోవడానికి ట్రై చేయడము. దానివల్ల ఏమైందంటే వాళ్ళ ఒక్క సీరియల్ లాస్ అవ్వడం కాదండి, ఛానల్ కూడా పరువు పోతుంది, ఛానల్ కూడా క్వాలిటీ పోతుంది, చూడ్డానికి ఛానల్ని అసహించుకునేలాగా తయారవుతుంది. అందుకని వాళ్ళు ఆ జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది. లేదు మన వైపు నుంచి ఒక మానిటరింగ్ ఉండాలి. అయితే ఈ మానిటరింగ్ అనేది చేసే వ్యక్తికి ఆ నాలెడ్జ్ లేనప్పుడు మీరు చెప్పిన ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఇప్పుడు యువతలో ఉన్న వ్యక్తి ఆల్రెడీ అతనే కేర్ తీసుకునేవాడు అనుకోండి, నాకు బ్యాడ్ నేమ్ రావద్దు, ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్ చీప్గా చేయాలన్నా బాగా లేకుండా చేయాలన్నా నాకే ఇష్టం ఉండదు, నేను కావాలంటే మానేస్తాను. ఎందుకంటే నా పేరు వస్తుంది, నేను కనిపిస్తున్నాను, నేనంటే ఒక ఇది ఉంది ఇక్కడ. సో నా మీద పెద్ద మానిటరింగ్ అవసరం లేదు వాళ్ళు. బట్ అందరూ అలా కాదు కదా. సో నా మీద మానిటరింగ్ నేను ఇష్టపడతాను వాళ్ళు, ఎందుకంటే నేను తప్పు చేయకుండా చూస్తారు కదా, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు కదా, మనకి ప్రొడ్యూస్ చేయమని ఇంత డబ్బు ఇస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదనుకోండి, నువ్వు ఎందుకు భరిస్తావు? అప్పుడే చెప్పేసే నువ్వు కరెక్ట్ కాదని. నీకు సీరియల్ పోతుందేమో భయంతో వాళ్ళు చెప్పింది అనేసి బయటకు వచ్చేమో చంపుతున్నారా బాబు అంటే తప్పు అంటున్నారు. ఇప్పుడు మాకు ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి స్టోరీలో, స్క్రీన్ ప్లేలో, ఛానల్ వాళ్ళకి మాకు బోల్డ్ అవుతుంటాయి. బట్ అదంతా కూడా ప్రాజెక్ట్ వరకే. పర్సనల్గా మళ్ళీ అందరం నవ్వుతే హ్యాపీగా ఉంటాం కదా. దట్ ఈస్ ప్రొఫెషనలిజం అండి. ఆ ప్రొఫెషనలిజం లేని వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఛానల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా వదిలేస్తేనేమో టోటల్గా అసలు తెలుగు ఇండస్ట్రీ నాశనం అయ్యేలాగా వచ్చాయి ప్రోగ్రామ్స్, మొత్తానికే పాడైపోతున్నాయి. సో అప్పుడు ఇప్పుడు దిల్ రాజు గారు సినిమా తీస్తున్నారు అనుకోండి, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే ఇంకోలా ఉంటుంది సినిమా. ఆయన ఇన్వాల్వ్మెంట్ వాల్యుబుల్ ఇన్వాల్వ్మెంట్ అది. సో అలాంటి వాల్యుబుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇక్కడ కూడా ఛానల్ నుంచి. అది పాజిటివ్గా మనం తీసుకుంటే, మనం అర్థం చేసుకుంటే, అండ్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాడు చేసే తప్పు అయితే కనుక మనం చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలి, కన్విన్స్ చేయాలి. సో ఇది మ్యూచువల్గా ఈ క్రియేటివ్ ఫీల్డ్ అనేది ఏంటంటే ఇక్కడితో ఆగిపోదండి. ఇతను వచ్చి చెప్తే ఇంకా బెటర్ అవుతుంది, ఇతను వచ్చి చెప్తే ఇంకా బెటర్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ మనం తీసుకుంటేనే మంచిది. సో అలా డిస్టర్బెన్స్ ఏం లేదు. కానీ ఈ రోజుల్లో ప్రొడ్యూస్ చేయడం మాత్రం అంత అవసరం లేదనిపిస్తుంది. ఎంత కష్టపడ్డా డబ్బులు అయితే మిగిలేలా కనపడట్లేదు. తెలుగు టీవీ సీరియల్స్లో క్వాలిటీ ఎక్కువ అడుగుతున్నారు, ఇస్తున్న మనీ తక్కువ, మార్కెట్ తక్కువ. వాళ్ళు అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే దాని మీద ఎంత హిట్ అయినా ఇంతే డబ్బు వస్తుంది. ఇది ఒక స్లంప్లో ఉంది ఇప్పుడు యాక్చువల్లీ తెలుగు టీవీ ఇండస్ట్రీ, చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎక్కువ ప్రొడ్యూసర్స్ అందరూ ప్రొడ్యూసర్గా ఫీల్ అవ్వడానికి చాలామంది డబ్బు లాస్ అయిపోయి కూడా ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ నేను అలా కాదు, ఎట్లయినా సరే నాకు లాస్ రాకూడదు, వాళ్ళకి లాస్ రాకూడదు, సీరియల్ కూడా హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ సీరియల్ ఎండింగ్కి వస్తే కానీ నాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అనేది. స్టార్టింగ్ అయితే ఇంతకుముందు ఉన్నలా లేదు, చాలా ఖర్చు అయిపోతుంది. అంటే మనకి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు అనుకోండి ఛానల్, ఎపిసోడ్కి 2-3 లక్షలు అవుతుంది. ఇది రికవర్ అవ్వాలంటే ఒక 500-600 ఎపిసోడ్లు, 1000 ఎపిసోడ్లు అయితే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వం, అంటే మనకు పెట్టిన డబ్బులు రావు. బట్ డబ్బుల కోసం నేను చూస్తే నా పరువు వద్దు అక్కడ. నేను అసలు ఒప్పుకోకూడదు, ఒప్పుకున్న తర్వాత సరిగ్గా చేయాలి. మేబీ అందుకోసమే మిమ్మల్ని అడిగారేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరేమంటారు? నేను మీరైతే డీల్ చేయగలరు, ఆగగలరు మనీ కోసం. మనీ కోసం ఆగడం కాదు, మనం కింద మంచి ప్రోగ్రామ్ చేసి మనీ తెచ్చుకోలేకపోయామంటే ఫెయిల్యూర్ అనేట్టే లెక్క. సూపర్ హిట్ అయింది, ఆడియన్స్లో పేరు వచ్చిందంటే సరిపోదండి, ప్రొడ్యూసర్కి డబ్బు కూడా రావాలి, అప్పుడే కంప్లీట్ సక్సెస్. ఏ ఒక్కటి వచ్చినా డబ్బు వచ్చి, చాలామంది అంటారు ఎవడు చూడపోయినా పర్లేదు డబ్బు వచ్చింది మా సినిమా కానీ, అది సక్సెస్ కాదు. డబ్బు పోతే పోయిందిరా అందరూ సూపర్ ఉందన్నారు అంటారు, అది సక్సెస్ కాదు. బాహుబలి లాగా సినిమా సూపర్ ఉంది, మంచి పేరు వచ్చింది, డబ్బు వచ్చింది అంటే అది సక్సెస్, కరెక్ట్ సక్సెస్. సో మరి మీరు అన్నారు ప్రొడ్యూసర్స్కి డబ్బులు కూడా సరిగ్గా మిగలట్లేదని. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఆర్టిస్టులను కూడా బయట నుంచి తీసుకొచ్చుకుంటున్నారో వాళ్ళకి అకామిడేషన్లు ఇచ్చి మరీ, బయట నుంచి పిలిపించుకొని మరీ, ఎక్కువ రెమ్యునరేషన్లు ఇచ్చి మరీ సీరియల్ రన్ చేస్తున్నారు. సో మరి అలాంటప్పుడు వాళ్ళని తగ్గించి ఇక్కడ ఉన్న వాళ్ళనే కన్వెంట్గా తీసుకుంటే మనీ అండ్ అలాగే లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ఏ ఒక్కరికి అభ్యంతరం లేదు, ఛానల్ వాళ్ళకి అభ్యంతరం లేదు, ప్రొడ్యూసర్స్కి అభ్యంతరం లేదు. లేరండి మాకు అలా దొరకట్లేదు. దొరికిన వాళ్ళందరూ యాక్ట్ చేస్తూనే ఉన్నారు. మన దగ్గర స్కేర్సిటీ ఉంది, అమ్మాయిలు ఎస్పెషల్లీ లీడ్ రోల్స్ చేస్తున్న అమ్మాయిలందరూ
ఒక 60 సీరియల్స్ ఇప్పుడు జరుగుతున్నాయి టోటల్ అన్ని ఛానల్స్లో. 40 మెంబర్స్ 45 మెంబర్స్ బెంగళూరు అమ్మాయిలు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా ఉన్నారు. అవును. సో ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే ఇది టీవీ సీరియల్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. వేరాజ్ మన దగ్గర ఉన్న అమ్మాయిలు కొంతమంది తమిళ్లో ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు. టాప్ హిట్ సీరియల్స్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా చేస్తున్నారు. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. వీళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నప్పుడు చూపించే ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు చేయట్లేదేమో. వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసేటప్పుడు ఎంత వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందో అక్కడ వాళ్ళకి లోకల్లో అంత ఉండట్లేదేమో. మామూలుగా పొరిగింటి పుల్ల కూర చాలా రుచి అంటారు కదా, అది ఒకటి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు మనకు కూడా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి యాక్ట్ చేస్తే బాగు అని అనిపిస్తుంటుంది. ఒక సక్సెస్ఫుల్ హీరోస్ వాళ్ళందరూ కూడా మన లాంగ్వేజ్లో పెద్ద హీరో అయిన తర్వాత కూడా ఇంకో లాంగ్వేజ్కి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు. అవును, వెళ్తారు కూడా. అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారు వెళ్ళారు, వెంకటేష్ గారు వెళ్ళారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు మనోళ్ళందరూ కూడా వెళ్ళి హిందీ సినిమాలు చేశారు, యాక్ట్ చేశారు. 2 సినిమాలు 3 సినిమాలు చేశారు, హిట్ కూడా అయినాయి. కానీ మళ్ళీ ఇక్కడికే వస్తారు. సో అవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. ఓకే. అది ప్రత్యేకంగా మనం దాన్ని గుచ్చి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఆర్టిస్ట్ అంటే వరల్డ్లో ఎక్కడి నుంచి వచ్చినా ఆర్టిస్ట్, యాక్టర్ అంటే యాక్టర్ అంతే తప్ప ఇతనికి ఈ లాంగ్వేజ్ యాక్టర్ అనేది ఏమి ఉండదు. చేయగలిగిన వాడికి ఎక్కడైనా ఒకటే. సో లాంగ్వేజ్తో సంబంధమే లేదండి. బాగా చేస్తున్నారు, మీరు బాగా చేస్తున్నారు అనుకోండి, నేను మిమ్మల్ని అడుగుతాను, అరే మీరు యాక్ట్ చేస్తారా అండి అని. ఎక్కడో కలుస్తారు. లేదా నేను ఒక టీవీ సర్వ్ చేస్తున్నప్పుడు అదర్ లాంగ్వేజ్లో నాకు ఎవరో నచ్చుతారు, అరే ఈ అమ్మాయి చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది, మనం ఎందుకు ఈ అమ్మాయిని తెలుగుకి పిలవకూడదు అనిపిస్తుంది. పిలుస్తారు, చేస్తారు, తప్పేముంది అంటున్నారు. అలా అలవాటు అవుతారు. ఒకళ్ళు వచ్చారని ఇంకొకళ్ళు వస్తారు. అది ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు హిందీలో వెళ్ళి యాక్ట్ చేసి సక్సెస్ అయ్యాను అనుకోండి, నా వెనక కౌశిక్ వస్తాడు, శ్రీరామ్ వస్తాడు, వీళ్ళందరూ వచ్చేస్తారు ఆటోమేటిక్. అరే అలా వచ్చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఫస్ట్ ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుంటాం మేము, సక్సెస్ అయింది. సో ప్రొడ్యూసర్ సరే అమ్మాయి బెంగళూరు అమ్మాయి వచ్చి. ఇంకొకటి మాకు కంఫర్ట్ ఉంది వీళ్ళతో ఏంటంటే అక్కడి నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ ఉంటే మన షూటింగ్ తప్ప అమ్మాయికి ఇంకో పని లేదు. అవును, అదొకటి ఉంది. లోకల్ అమ్మాయి అనుకోండి, మా షూటింగ్తో పాటు 10 పనులు ఉంటాయి. టీవీ సీరియల్కి వచ్చేసి డెడికేటెడ్గా ఉండకపోతే ఇప్పుడు స్క్రీన్ ప్లేస్ ఇప్పుడు స్టైల్కి ఎవ్రీడే అవైలబిలిటీ ఉండాలండి. 4-5 ప్రోగ్రామ్స్ ఒప్పేసుకొని ఇక్కడ ఐడ్రీమ్లో యాంకరింగ్ చేస్తూ మళ్ళీ అక్కడ సీరియల్లో యాక్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇక్కడ ఏదో గెస్ట్ వచ్చాడని మీరు వెళ్ళాలన్నారనుకోండి, అక్కడ సీరియల్ ఆగిపోద్ది. ఈ టెన్షన్స్ అవుతాయి లోకల్. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు, మళ్ళీ మేము టికెట్ బుక్ చేసిన తర్వాత. సో కంఫర్టబుల్గా వర్క్ అవుతుంది అనేది ఒకటి. కంఫర్టబుల్ మాత్రం చాలా ఇంపార్టెంట్, కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ప్రొఫెషనలిజం కూడా కొంచెం మేము చూసిన దాంట్లో టెలివిజన్లో, నాట్ మూవీ, టెలివిజన్ ఇండస్ట్రీలో కొంచెం అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి మనకంటే ప్రొఫెషనలిజం ఎక్కువ కనిపిస్తుంది. గర్ల్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ మాత్రం మన దగ్గర ఉన్న వాళ్ళు అంత మాకు దొరకట్లేదు. అస్సలు లేరని అనట్లేదు, కానీ ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నంత ప్రొఫెషనల్గా ఉండట్లేదు. వాళ్ళు వస్తారు, పని చేసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మన వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆర్టిస్టుల విషయంలో మీరు చెప్తున్నారు, బట్ కాకపోతే మేకింగ్ టేకింగ్ విషయంలో కూడా అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. జనరల్గా టాక్ కూడా. సో మేజర్గా మీరు చూసే డిఫరెన్సెస్ లైక్ చెన్నైలో కావచ్చు, లేదంటే బెంగళూరులో కావచ్చు, అక్కడ సీరియల్స్కి అండ్ తెలుగు సీరియల్స్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ అంటే మన సీరియల్సే క్వాలిటీ ఉంటాయండి. చెన్నైలో వచ్చేసి కాన్సెప్ట్ క్వాలిటీ ఉంటుంది, ది బెస్ట్. ఇప్పుడు ఈ 3 లాంగ్వేజ్ల్లో చెన్నై కాన్సెప్ట్ అనేది హైలైట్. వాళ్ళు బ్రెయిన్ ఎక్కువ పెడతారు కాన్సెప్ట్ రాయడంలో. అసలు మీరు వాళ్ళు తీసి ఎంత న్యాచురల్, ఈ రూమ్లో వాళ్ళు 10 సీన్లు తీసేస్తారండి. మా దగ్గర తీయనివ్వరు తెలుగులో, అసలు ఏంటి ఇదంతా అంటారు. అండ్ కన్నడకు వస్తే మనకంటే తక్కువ బడ్జెట్ అండి. ఇక్కడ 10,000 తీసుకునే అమ్మాయి అక్కడ 2,000 తీసుకుంటుంది. అది అంతే బడ్జెట్. పైగా ఆన్లైన్, అక్కడ డబ్బింగ్ ఉండదు. అక్కడ ఆర్టిస్ట్ అవ్వాలంటే మెమరీ ఉండాలి, నిజంగా యాక్టర్ అయి ఉండాలి. బెంగళూరులో ఇక్కడ అవసరం లేదండి, పక్క నుంచి అందిస్తారు. అవును అని చెప్పాలన్నా వాడు చెప్పడం వీడు చెప్పడం ఇలా ఉంటుంది. అదర్ లాంగ్వేజ్ అయినా వాళ్ళు అందుకే బాగా చేయగలుగుతారు మనకంటే. సో అప్పటికి ఇప్పటికి ఒక 15 years బ్యాక్కి ఇప్పటికి ఆర్టిస్టుల్లో అంటే ఎస్పెషల్లీ యాక్టర్స్లో వచ్చిన మార్పు ఏంటి మీరు గమనిస్తున్నారు? కొత్తగా వచ్చారు ఇప్పుడు అందరు వీళ్ళ ఫ్రెషర్స్ మీ ముందు. అంటే 15 years బ్యాక్ అంటే మా జనరేషన్ వరకు మాత్రం రియల్ యాక్టర్స్ వచ్చారండి. ఇప్పుడు ఓన్లీ యాక్టర్స్ అని పిలువబడుతున్నారు. దే ఆర్ నాట్ యాక్టర్స్, దే ఆర్ నాట్ ప్రొఫెషనలిస్ట్, దే ఆర్ నాట్ ట్రైన్డ్, దే ఆర్ నాట్ డిసిప్లైన్డ్. ఏమీ లేదండి. ఇప్పుడు ఏమైందంటే ఆపర్చునిటీస్ పెరిగిన తర్వాత ఇతనికి క్వాలిటీ ఉండాలి లేకపోతే ఇది ఉండాలి అనేది లేదండి. అటు వెళ్తున్న వాడిని పిలిచి ఏమైనా చేస్తున్నారు. క్వాలిటీ పోయింది, యాక్టింగ్ క్వాలిటీ పోయింది. అంటే క్యారెక్టర్ని అర్థం చేసుకోవడము, ఆ డైలాగ్ నేర్చుకోవడము, దాన్ని ఫీల్ అవ్వడము, ఇవి లేవు అసలు. మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మళ్ళీ చూడండి.
ఆడు చెప్తాడు ఈడు చెప్తాడు ఆడు చెప్తాడు ఈడు చెప్తాడు మ్యూజిక్ పడిపోద్ది మంచి లుక్ వచ్చేస్తుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్నికల్గా బాగా వర్క్ చేస్తే మీరు ఏం చెప్పినా బాగా కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు టిక్ టాక్ ఉందండి, ప్రతి వాళ్ళు బాగా చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళని మళ్ళీ సేమ్ పర్సన్ని బయట పెట్టండి, ఏముండదు. అక్కడ వాయిస్ మ్యూజిక్ మనది ఆల్రెడీ సూపర్ హిట్ అయింది పెట్టుకుంటారు వాళ్ళు. జస్ట్ ఫేస్ ఇది ఉండి ఇలా అనేసరికి నిజంగా వీళ్ళు బాగా చేసినట్టు అనిపిస్తుంది, ఏముండదు. చాలా బ్యూటిఫుల్ ఓన్గా చేయమంటే ఏముండదు. సో అలాగా వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకో ప్రొఫెషనలిజం అయితే బాగా తగ్గిపోయింది. అంటే వర్క్ని ప్రేమించడం, వర్కే దైవంగా భావించడం, దాన్ని కొంచెం అర్థం చేసుకొని బాగా ఇది లేదండి. డబ్బులు వస్తున్నాయి, చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, నో రెస్పాన్సిబిలిటీ, ఇవి బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు. మేము ఇప్పటికీ ఫీల్ అవుతుంటాం. నేను, శృతి గారు, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, మేమందరం, వినోద్ బాలా గారు, మేమందరం ఆ జనరేషన్లో వచ్చాం కదా. మాకేంటంటే అప్పట్లో పొద్దున 6ంటికి వెళ్తే నెక్స్ట్ డే 6ంటి వరకు షూటింగ్ చేసినా కూడా మాకు ఎప్పుడు అనిపించేది కాదు వీళ్ళు ఏంటి డే అండ్ నైట్ మనతో పని చేయించుకుంటున్నారని. సీన్ ఎంత బాగా చేసాం ఇవే మాట్లాడుకునేవాళ్ళం. ఇన్వాల్వ్మెంట్ బాగా, దేవుడి సాక్షిగా మేము ఇవే మాట్లాడుకునేవాళ్ళం. ఆ సీన్లో నువ్వు బాగా చేసావా, నేను బాగా చేశానా, ఇవే డిస్కషన్స్ తప్ప ఏంటి ప్రొడ్యూసర్ మన ఇలా కూర్చోబెట్టి సంపాదించు ఇట్లా అసలు అలాంటి థాట్ ఉండేది కాదు. అలా ఉండొద్దని నేను అనట్లేదు, ఎక్కువ చేస్తే అడగాలి, కానీ ఎందుకో మాకు అలా ఉండేది. దానివల్ల మేము బాగా నేర్చుకోగలిగాం పని. ఎప్పుడైతే ఇది డైవర్ట్ అయిపోయి వీటి మీదకి వెళ్తుందో నీ అసలు ఇది పోతుంది. సో స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది మాస్టర్ చెప్పే పాఠాలు. అవి నేర్చుకుంటే నీకు గోడలు బాగున్నా, బోర్డు బాగున్నా, ఏం బాగాలేకపోయినా నువ్వు బాగుపడతావు. వెళ్ళిన దగ్గర నుంచి అది బాగాలేదు, ఇది బాగాలేదు, వీటి మీదే ఎక్కువ పెట్టామనుకోండి, ఇంకా చదివి ఎప్పుడు వస్తుంది? సో మేబీ దీనికి రీజన్ సోషల్ మీడియా అంటారా? లైక్ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్లో ఎక్కువ వాడడం, ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, అప్పటికి ఇప్పటికి టిక్ టాక్స్ చేయడం, మధ్యలో సీరియల్ ఆర్టిస్ట్ల టిక్ టాక్స్ ఎక్కువగా ఆపర్చునిటీస్ పెరిగిపోయాయండి. అంటే ఫేమ్ అవ్వడానికి ఇప్పుడు ఒక విషయం ద్వారా ఫేమ్ అవ్వడం కూడా, నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయాను, నేను పెద్ద యాక్టర్ని అయిపోయాను అని అనుకుంటున్నారు. ఏదో ఒక విషయం ద్వారా ఫేమ్ అయినా కూడా, అంటే వాళ్ళు ఒక చండాలం విషయం అయినా చేసినా ఫేమ్ అయినా ఒక సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నారు. ఏదో ఒక ఎవరికి అందరికీ వెగటు పుట్టేలా ఒక విషయం చేసి దృష్టిలో పడ్డా కూడా నేను సెలబ్రిటీ అయిపోయాను అనుకుంటున్నారు. సో అదంతా కూడా ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియా. సో ఈ సోషల్ మీడియా అనేది చాలా మంచిది, మనందరికీ దొరికిన ఒక మంచి ఇది. ఆ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మంచి విషయాలు చేయొచ్చు, కానీ అంత నెగిటివ్. ఇప్పుడు సపోజ్ ఈ ఇంటర్వ్యూ తీసుకోండి, ఈ ఇంటర్వ్యూలో నేను ఒక నెగిటివ్ మాట్లాడలేదంటే వ్యూస్ ఉండవు పెద్దగా. అదే ఒక్క నెగిటివ్ మాట్లాడాను అనుకోండి, మస్తు వ్యూస్ వచ్చేస్తాయి. అలా అయిపోయింది. సో మంచి విషయం చెప్తే దాన్ని అలా వదిలేస్తారు, చెప్పావు లేపోవే అని. మనం ఏం చేయలేము ఇంకా. సో మంచి ఎవరికి అలా అని వాళ్ళ కోసం మనం చెడుగా మారడం కరెక్ట్ కాదు. మనం ఇలాగే ఉండాలి. మీకు ఫుల్ క్లారిటీ, ఇంకా మిమ్మల్ని ఏం అడగాల్సిన అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే, అంటే జనాలకి మంచి రుచించట్లేదు అని మీరు అంటారా అని? మంచి వినడానికి రుచించదు, మేబీ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుందేమో, అవునా? వినడానికి రుచించదు. చెడు ఎందుకో వినడానికి బాగుంటుంది, చేయడానికి ఎందుకు తెలుసా అండి? చెడు విన్నప్పుడు నేను గొప్పగా కనిపిస్తాను. ఆ చెడు నేను చేయలేదు కదా, వేరే వాడు చేశాడు కదా. మంచి విన్నప్పుడు నాకు గొప్పగా అనిపించదు, అంత మంచి నేను చేయలేను ఎప్పటికీ. సో నాకు గొప్పగా అనిపించదు. చెయ్యాలి అనుకున్న వాడికి గొప్పగా అనిపిస్తుంది. ఎంతమందికి అనిపిస్తుంది ఆ మంచి నేను చెయ్యాలి అని? ఇదంతా కూడా అంతే. జనాల్లో ఒక్కొక్కరు, అంటే ఒకరు ఆలోచించే విధంగా ఇంకొకరు ఆలోచించలేరు. ఒకరి నాలెడ్జ్ ఎవరి టాలెంట్ వాళ్ళది. సో ఈ విషయానికి వస్తే ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకొచ్చారు మీరు, ఆ విషయం అందరికీ తెలుసు. చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. అండ్ అలాగే మీరు మీ కష్టం కన్నా కూడా బాగా సంపాదించేశారు, బాగా పేరు వచ్చేసింది, బాగా ఫేమ్, లేదంటే బాగా కోపం, అగ్రెసివ్, సో మెనీ. ఇంకా మీకు తెలుసు, ఇంకా తెలియదు లేదు. సో మీరేమనుకుంటారు ఇలాంటివి విన్నప్పుడు? ఒకప్పుడు అంటే బాధపడి ఉండొచ్చు, పడకపోయి ఉండొచ్చు, లేదంటే సమాధానం చెప్పింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే నాకు నా లైఫ్లో నేనుంటున్న స్టైల్లో నేను ఎప్పుడు ఒకేలా ఉంటున్నాను. నా మెంటల్గా నాకు ఇలా పొజిషన్ పెరిగినట్టు కానీ, నేను బస్సులో తిరిగినప్పుడు, బండి మీద తిరిగినప్పుడు, కార్లో తిరిగినప్పుడు నాకు ఆ డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. కంఫర్ట్ పెరిగింది, నేను ఇలా వచ్చాను అని పక్కన చూసేవాడికే బాగా తెలుస్తుంది అది. సో వాడు ఎన్ని మాట్లాడుకున్నా తప్పులేదు. నాకైతే నేను ఎప్పుడు ఒకలాగే ఉంటున్నట్లే ఉంది లోపల. నేను అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. కాకపోతే అప్పుడు బస్సులో వెళ్ళాను, ఇప్పుడు బండి మీద వెళ్ళాను, తర్వాత కార్లో వెళ్తున్నాను. ఇదే తెలుస్తుంది నాకు. ఇంతకంటే తేడా నేనైతే నేనులాగే ఉన్నాను. సో అప్పుడు ఎలా వర్క్ చేశానో ఇప్పుడు అలాగే వర్క్ చేస్తున్నాను. బాగా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారన్నారు. స్టిల్ నేను ఈరోజు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను, వర్క్ చేస్తూనే ఉన్నాను. అంటే నేను హార్డ్ వర్క్ చేశాను, హాయిగా రెస్ట్ తీసుకుంటాను అనేది నాకు ఎప్పుడూ లేదు. ఎందుకు లేదంటే తెలియదు మరి. మేబీ నాకు బతకడానికి డబ్బు లేదా, ఉంది.
అప్పటికంటే ఎక్కువే ఉంది ఇప్పుడు. కానీ నా బ్రెయిన్ సెట్టింగ్ ఎలా ఉందంటే పని చేయకపోతే నాకు చిరాకు వస్తుంది. డబ్బు సంపాదించకపోతే కాదు, పేరు సంపాదించకపోతే కాదు, వర్క్ చేయాలి ఏదో ఒకటి. నాకు అలా ఫీడ్ అయిపోయింది. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ అలవాటు చేశారు. ఖాళీగా ఉంటే వేస్ట్ ఫెయిల్వరా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఒక్కరోజు మాకు ఏదైనా వర్క్ లేకపోతే టెన్షన్ వస్తుంది. ఏంటి మనం ఎందుకు పనికిరాకుండా పోయాం, మనలో ఏం విషయం లేదా, ఏ వర్క్ లేకపోవడం ఏంటి. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను 1 year నాకు 2 సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత 3వ సినిమా లేదు డైరెక్షన్కి. లేనప్పుడు నేను ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి నేను మళ్ళీ సీరియల్ చేశాను. మళ్ళీ సినిమా వస్తుంది, సినిమా చేస్తాను, మళ్ళీ సీరియల్ వస్తుంది. సో ఇలా ఏదో ఒకటి చేయడమే నాకు ఇష్టం. కానీ అబ్బా మనం మానేసాం, మళ్ళీ చేస్తే తప్పుగా అనుకుంటారు అని నాకు అలాంటి ఆలోచనలు ఉండవు. 2-3 ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు, మళ్ళీ సీరియల్ చేయడం ఏంటి భయ్యా నువ్వు, పర్లేదు భయ్యా గ్యాప్ వస్తే నీకేం తెలుసు నాకు గ్యాప్ వస్తే నాకేం ప్రాబ్లం ఉంటుందో నువ్వు చెప్పేస్తావు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు నా గురించి అంతగా తెలియదు నాకు. చాలా అంటే అతను నిజంగా అభిమానంగా నేను చెప్పు ఉండొచ్చు, నేను బ్యాడ్గా అనట్లేదు, కానీ నాకు అలా లేదు కదా. సో సెల్ఫ్ డెసిషన్ అనేది మీలో ఎక్కువ. నేను 100% సెల్ఫ్ డెసిషనేనండి. నేను అతని వల్ల పాడైపోయాను, ఇతని వల్ల పాడైపోయాను, ఇతని వల్ల నా సినిమా ఫ్లాప్ అయింది, అతని వల్ల నా సినిమా ఫ్లాప్ అయిందని ఎప్పుడు చెప్పను నేను. డెఫినెట్గా నా సెల్ఫ్ డెసిషన్ అన్నీ. ఏది జరిగినా సక్సెస్ అయినా నాదే, ఫెయిల్యూర్ అయినా నాదే. ఏ విషయంలో మీ డెసిషన్ మీదే. నా విషయం నాకు సంబంధించిన అన్ని మ్యాటర్స్ మాత్రం సెల్ఫ్ డెసిషన్సే. ఓకే. సో ఇండస్ట్రీ అనగానే స్పెషల్లీ ఏంటంటే లుక్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, స్కిల్స్ పరంగా కావచ్చు, మనకన్నా కొంచెం ఎక్కువ ఉంటే కూడా కొంచెం జెల్సీ ఫీలింగ్ ఉంటుంది. అది పెద్ద తప్పేం కూడా కాదు, దానివల్ల మనము పాజిటివ్గా తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు రీచ్ అయిన స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మీకు ఫ్రెండ్స్ చాలా ఉన్నారు, అలాగే ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు మీరు ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, అన్ని విధాలుగా హ్యాపీగా వెల్ సెటిల్డ్ అంటే ఉంటుంది కదా, మీతో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఇంకా కొంచెం నార్మల్ స్టేజ్లోనే ఉండి ఉండొచ్చు. వాళ్ళు ఎనిమిగా ఫీల్ అయ్యి ఉండొచ్చు, కానీ నాకైతే ఎవరు లేరు. అండ్ నాకు తెలిసినంత వరకు నాతో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ నేను ఎప్పుడు ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటాను. అంటే గొప్పగా చెప్పుకోవడానికో లేకపోతే చెయ్యాలనో కాదు, నాకు ఆ ఛాన్సెస్ వస్తుంటాయి. నేను షేర్ చేసుకోవాల్సింది వర్క్ వచ్చిందనుకోండి, నాతో పాటు ఇంకొకటికి ఇస్తాను. అది నేనే ఎలాగైనా దాచుకొని చేసుకోవాలని అనుకునే రకం కాదు. నాకు ఫుడ్ దొరికితే నలుగురు తినేంత నలుగురు తిందామంటాం, కానీ దాచుకొని ఇవాళ కొంచెం రేపు కొంచెం తిందాం అలా అనుకోని నేను. నాకు ఇష్టం అలాగ. నాతో వర్క్ చేసే వాళ్ళకి కూడా అలా ఇష్టం ఉంటుంది. నేను 4 years తర్వాత మానేసిన తర్వాత వచ్చి ఒక సీరియల్ స్టార్ట్ చేస్తే 4 years బ్యాక్ వర్క్ చేసిన వాళ్ళు, వేరు వేరు చోట్ల వర్క్ చేసిన వాళ్ళు నేను పిలవకుండా వచ్చి నా దగ్గరికి వచ్చి వర్క్ చేస్తున్నారు ఈరోజు. నాకు ఏమాత్రం కష్టం జరగకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మా అన్ని వింగ్స్ కూడా. సో అంటే వాళ్ళకి మనం వాళ్ళతో వర్క్ చేసినప్పుడు వాళ్ళని బాగా చూసుకున్నట్టు లెక్క. బాగా చూసుకోకపోతే పిలిచినా రారు, పిలవకుండానే వచ్చారు అంటే డెఫినెట్గా వాళ్ళందరినీ మనం కరెక్ట్గా చూసుకున్నట్టే లెక్క. అది చూసుకుంటాం మనం ఎప్పుడు కూడా. ఇంకా జెలసీ ఇది అంటారా, అవి చాలా చీప్ వర్డ్స్. అసలు ఎవరికి అంత ఎందుకు ఉంటుందో కూడా నాకు తెలియదు. జెలసీ ఉండాల్సిన అవసరం, ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చండి. మీరు వచ్చారు టప పైకి వచ్చేస్తున్నారంటే అరే మనం కూడా అలా చెయ్యాలి అనుకోవడం తప్పులేదు, కానీ ఏముంది ఎందుకు పైకి వచ్చింది అనుకుంటే మాత్రం దట్ ఇస్ చీప్. సో అంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు జెల్సీ ఫీలింగ్ కన్నా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మందే ఉన్నారు, బట్ కొంతమంది అలా కూడా ఉండేవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు దేవుళ్ళు ఉంటారు, రాక్షసులు ఉంటారు. దేవుళ్ళ గుణం ఏముంటుంది? క్షమించే గుణం, ఆదరించే గుణం, సాయం చేసే గుణం ఉంటుంది. రాక్షసుల గుణం ఎంతసేపు చెడగొట్టే గుణం, ఎవరు సంతోషంగా లేకుండా ఏడిపించడం, ఇది వీళ్ళ గుణం. సో ఈ అంశం నుంచి పుట్టే వాళ్ళు ఉంటారు భూమి మీద, ఈ అంశం నుంచి పుట్టే వాళ్ళు ఉంటారు. సో మనం వీళ్ళని చూసి ఇది చేయకూడదని నేర్చుకోవాలి, వీళ్ళని చూసి ఏది చేయాలో నేర్చుకోవాలి, అంతే. ద థింగ్ ఈజ్ హౌ టు డీల్ విత్ బోత్. వెరీ నైస్. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి? బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, ఇది నా స్ట్రెంగ్త్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనిపించే స్ట్రెంగ్త్? నా ఫ్యామిలీ అండి. నాకు ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఇంట్లో. అంటే నిజంగా ఉన్నా నా దృష్టి వరకు రాదు. నా వైఫ్ అంత ఏమీ చెప్పరు, నాకు ఇబ్బంది పెట్టరు. వెళ్ళగానే మంచిగా, అసలు నేను వెళ్ళానంటే ముందు నా చేతిలో సామాన్లు తీసుకొని అన్ని పెట్టేసి టకటక రెడీ అయ్యి రండి అంటుంది. మంచిగా వాటర్ ఇస్తుంది, ముందు వాటర్ తాగమంటుంది. వాటర్ తాగిన తర్వాత రెడీ అవ్వమంటుంది. నాకు చేత కావట్లేదు, దాంట్లో కూర్చుంటే సరే తనే గిన్నెలో వాటర్ తెచ్చి చెయ్యి కడిగించేసి భోజనం పెట్టేస్తుంది. సో ఇంత బాగా చూసుకుంటారు ఇంట్లో. దానివల్ల ఏంటంటే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను ఏం చెప్పను వాళ్ళకి బయట విషయాలు. ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ ఉంటాం నలుగురం, నేను, మా బాబు, పాప, మా ఆవిడ. ఓన్లీ జోక్స్ మా మధ్య, ఇంకేం ఉండదు. సో పర్సనల్ వర్క్ విషయంలో మీ స్ట్రెంగ్త్? పర్సనల్ వర్క్ విషయంలో స్ట్రెంగ్త్ అంటే నా విల్ పవర్ అండి, అంతే. నేను చేయగలను అనుకుంటాను, అదొక్కటే చాలు. ఎంత కాంపిటీషన్ అయినా ఎంత ఏదైనా చేయగలను అని ఒక నమ్మకం. ఇప్పుడు నా సీరియల్ 3 o'clock వేస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తారు, నా ఫ్రెండ్సే. ఎలా ఒప్పుకున్నావు నువ్వు 3 o'clockకి? వద్దు చెప్పేసి. 3 o'clock ఏంటి, మార్నింగ్ 8 o'clock వేసినా నాకు ఓకే అని నేనే చెప్పాను వాళ్ళకి. నా సీరియల్ బాగుంటే 8 o'clock లేచి చూస్తారు.
బాగుంటాయి, కథ బాగుంటాయి, మంచి మంచి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు చూస్తారు అని నా నమ్మకం. సో నేను చాలా ఆలోచించి అడిగాను, బట్ నేను అడిగాను మిమ్మల్ని 3 o'clock ఏంటి యాక్చువల్లీ ప్రైమ్ టైంలో అనుకున్నారంటే మీరు చెప్పారు, ఆన్సర్ చెప్పారంటే నేను అనుకున్నాను కాన్ఫిడెన్స్ రీచ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ అంటే కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్. కథ మంచిగా ఉందండి. ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ మూస సీరియల్స్లో ఒక డిఫరెంట్ సీరియల్ ఇది. సో ఇలాంటిది ఆడియన్స్ ఒక రిలీఫ్లా కోరుకుంటారు. ఒకరోజు చూడపోవచ్చు, రెండో రోజు చూడపోవచ్చు, మూడో రోజైనా వచ్చి చూస్తారు ఎలా ఉందని. వాళ్ళు వచ్చి చూసినప్పుడు నేను వాళ్ళని కనుక మెప్పించగలిగితే వాళ్ళు ఎప్పుడు చూస్తారు. ఓకే, సో మీ వీక్నెస్ జనరల్గా ఎవరు చెప్పరు, బట్ ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. దానివల్ల కొన్ని లాసెస్ అవుతూ ఉంటాం, మనము కొన్ని నేర్చుకుంటూ ఉంటాం, ఉండొద్దు అనుకుంటాం, బట్ అది అంతే, అది బై బర్త్. ఇంకేం నా వీక్నెస్ అంటే కోపం, ఓకే, షార్ట్ టర్మ్ జాలి, తొందరగా కరిగిపోతుంది. అదేంటో కోపం ఉన్న వాళ్ళకి జాలి కూడా ఉంటుంది. నిజమని నమ్మేస్తాను. ఓకే, 100 సార్లు మోసపోయినా మళ్ళీ నమ్మేస్తాను. ఓకే సార్ మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్, కష్టంగా ఉంది సార్ అంటే నిజంగా అనుకుని ఇచ్చేస్తాం. ఆడెక్కడికి వెళ్ళి మందు కొడుతుంటాడు, సిగరెట్ తాగుతుంటాడు, అనుకుంటాం. మళ్ళీ కూడా వస్తాడు ఇంకొకటి వాడరాడు, మళ్ళీ వాడిని నమ్ముతాం. ఇది నిజమేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఆ విషయంలో మా ఆవిడ ఎప్పుడు తిడుతుంటుంది. అండ్ పెద్దగా నాకు పొదుపు చేయడం చేత కాదు. సంపాదించడం చేతనవుతుంది కష్టపడి, కానీ దాన్ని దాయడం చేత కాదు. పీపుల్ నో ఎదర్ దిస్ ఆర్ దట్. సంపాదించే వాళ్ళకి ఒకటే తెలుస్తుంది. సంపాదించే చేతనవుతుంది. సో నాకు లక్కీగా నా వైఫ్ ఉండడం వల్ల కొంచెం నా పిల్లలు సేఫ్. ఓకే, సో మీరు మంచి కొడుక, కొంచెం డిఫికల్టీ, బట్ కాకపోతే ఉంటుంది డెఫినెట్లీ. మంచి కొడుక, మంచి హస్బెండా, మంచి డాడీయా, మంచి ఫ్రెండా? 4 చాలా ఇంపార్టెంట్, లైఫ్లో చాలా మేజర్. ఫస్ట్ ప్లేస్ మంచి ఫ్రెండ్ అండి నేను. ఓ గాడ్, మోర్ దెన్ ఆల్. ఓకే, నెక్స్ట్ మంచి డాడీ, ఆ తర్వాత మంచి సన్, లాస్ట్ మంచి హస్బెండ్. తీసుకోండి, టేక్ ఇట్. హస్బెండ్గా అంత మంచి హస్బెండ్ కాదు నేను, సో అందుకని లాస్ట్లో వేసేద్దాం. వై సో? కొన్ని చేసానులేండి మిస్టేక్స్, పోన్లేండి. అట్లీస్ట్ అంటే రియలైజ్ అయ్యారు, ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడికో వెళ్ళిపోతాం, ఒప్పుకుంటే జరిగిపోతుంటాయి. ఓకే, సో మళ్ళీ జరగకుండా చూసుకుంటే చాలు. చూసుకుంటున్నాను కాబట్టి మంచి హస్బెండ్ లాస్ట్లో పెట్టాను, లేకపోతే అసలు మంచి హస్బెండే కాదని చెప్పేవాడిని. ఓకే, అట్లీస్ట్ రియలైజ్డ్ అండ్ దానికి తగ్గట్టుగా మీరు నడుచుకుంటున్నారు కాబట్టి. మంచి కొడుకు అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మంచి కొడుకుని కాదు, బట్ ఆఫ్టర్ దట్ వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకున్న తర్వాత అందరికంటే నేనే నా మమ్మీ డాడీని బాగా చూసుకోగలిగాను. అంటే దేవుడు నాకు డబ్బు ఇవ్వడం వల్లనో, నా పోషన్ ఇవ్వడం వల్లనో, ఏదైనా సరే మిగతా వాళ్ళకంటే బాగా చూసుకోగలిగాను. సో అలా మంచి కొడుకు అని 3rd ప్లేస్లో పెట్టాను. మంచి డాడీ అనేది 2nd ప్లేస్లో ఎందుకు పెట్టానంటే నేను ఇంకా చాలా టైం కేటాయించాలి నా పిల్లలకి. యాక్చువల్లీ ఎప్పుడో ఈవినింగ్ మార్నింగ్ కేటాయిస్తున్నాను. అలా కాకుండా ఎవ్రీ మినిట్ వాళ్ళని మానిటర్ చేసి బాగా చేస్తుంటే ఇంకా మంచి డాడీని అయ్యేవాడిని. అంత చేయలేకపోయాను, బికాజ్ నాకు ఎప్పుడు స్ట్రగుల్, లైఫ్, టెన్షన్ ఉంటుంది. ఈ సమాజంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బతకాలంటే ఏదో పని చేయాలంటే పరిగెడుతూనే ఉండాలి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ నిజానికి నాకు. అది లేక ఎంతో మంది అంటే మాకు దేవుడు అన్నీ నాకు కూడా ఇచ్చి ఉంటే, కానీ నేను ఎక్కడ గొప్పగా ఫీల్ అవుతానంటే నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇవన్నీ ఇచ్చినంత మాత్రాన హ్యాపీగా అలా కూర్చుంటారని ఎప్పుడు నమ్మను. ఎందుకంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళని చూస్తే వాళ్ళు అలా కూర్చొని తిన్నా లైఫ్ లాంగ్ తినొచ్చు, కానీ లేసి వెళ్తారు, జిమ్ చేస్తారు, 6 ప్యాక్ చచ్చిన దాకా డ్యాన్స్ చేస్తారు. పాపం ఎటువంటి ప్రైవేట్ ఎంజాయ్మెంట్స్ అన్నీ త్యాగం చేసి ఎంతసేపు ఫ్యాన్స్ని మెప్పించాలని కష్టపడ్డాలి, ఇవన్నీ చేస్తారు కదా. వాళ్ళని చూస్తే ఇన్స్పిరేషన్ ఉంటుంది బాగా. వాళ్ళు చాలా గ్రేట్. ఇప్పుడు ఏది లేకుండా కింద నుంచి పైకి వచ్చిన వాడికంటే అన్నీ ఉన్న తర్వాత కూడా అంత కష్టపడతారు చూడండి, వాళ్ళందరికంటే గ్రేట్ అంటాను నేను. ఏది లేనప్పుడు నువ్వు చచ్చినట్టు కష్టపడతావు, అన్నీ ఉన్నా కష్టపడే గుణం వచ్చిందంటే గ్రేట్. అంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ థింకింగ్ చాలా బాగున్నట్టు. లేనప్పుడు కష్టపడ్డం ఏమని చెప్పండి. సో మంది పెద్ద కష్టం కాదు నిజానికి, మనకి లేదు కాబట్టి భయపడి మనం కష్టపడుతున్నాం. అన్నీ ఉండి కూడా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ 1-2 చెప్పాను, కానీ చాలామంది ఉన్నారు. సో ఇన్ని వర్క్స్ చేస్తుంటారు, అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు మీరు ఒక మంచి ప్రొడ్యూసరా, డైరెక్టరా, యాక్టరా, లేదంటే రైటరా, లేదంటే యాంకరింగ్ కూడా చేసేస్తున్నారు సార్? మంచి యాక్టర్ అండి ఫస్ట్. ఓకే, మీకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టము, ఈజీ కూడా. నాకు మీరు ఏదైనా నాకు చాలా ఈజీగా చేయరు కదా, అర్థం చేసుకొని చేస్తాను. నేను ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాను. నాకు యాక్టర్గా నాకు ఎక్కువ మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ యాంకర్గా అండి. యాంకర్గా పేరు రావడం కారణం ఏంటంటే యాంకరింగ్ చేస్తున్నప్పుడు యాక్ట్ చేయను,
యాంకరింగ్ చేస్తాను నేను. బాగా చాలా మంది యాక్ట్ కౌంటర్లు చేస్తారు, వేస్తారు బాగా. చాలా మంది యాక్ట్ చేస్తారు యాంకరింగ్ అంటే. అంటే నేను వచ్చిన టైంలో అయితే మరి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ చూద్దామా ఇలా ఇలా అనేటోళ్ళు, అవి బ్రేక్ చేద్దామని నేను యాంకరింగ్ చేశాను ఆ రోజున. అట్లా ఏముండదు, జనరల్గా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం ఇలాగే యాంకరింగ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం మారింది యాంకరింగ్ స్టైల్ మీరు అందరిది. ఒకప్పుడైతే అసలు మరి అసలు ఒక రకంగా ఆర్టిఫిషియల్గా ఉండేది. మేం చేయమండి మరి అప్పుడు అలా చేయకపోతే ఊరికే కొంచెం వయ్యారంగా ఇలా నమ్మా అలా అన్నట్టు రా. అవును, ఇదే సుమ గారు, ఇదే ఝాన్సీ గారు, వీళ్ళందరూ అప్పుడు ఒకలా చేశారు, ఇప్పుడు ఒకలా చేస్తున్నారు. అదే అంటే దాన్ని బట్టి అలా వస్తూ ఉంటుంది, మార్పుని బట్టి మారిపోతూ ఉంటారు జనాలు. సో నెక్స్ట్ ఒక మంచి డైరెక్టర్ అండి, తర్వాత మంచి ప్రొడ్యూసర్. రైటర్ ఏంటండి? రైటర్ లాస్ట్ అండి. డాడీ మాకు ఇందాక చెప్పినట్టు హస్బెండ్ లాగా రైటర్ అనేది తప్పక రాసేది తప్ప నాకు అంత దానివైపు ఇది అంటే రాయగలను, కానీ నాకంటే బాగా రాయగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అవైలబిలిటీ లేకపోతే నేను రాస్తాను. నేను రాసిన ప్రతి దానికంటే బాగా రాయగలిగిన వాళ్ళు 100 మంది ఉంటారు. సో మీరు చేసిన సీరియల్స్లో మీకు నేమ్ తెచ్చినవి అన్ని నేమ్ తెచ్చినవే, కాకపోతే మీ హార్ట్ టచింగ్ క్యారెక్టర్స్ మీకు బాగా మీరు హార్ట్ అండ్ సోల్ పెట్టి, అంటే ప్రతి ఒక్కటి చేస్తారు మళ్ళీ అలా అనకండి, పెట్టి చేసిన సీరియల్స్ 3 సీరియల్స్ 1, 2, 3 కెరియర్లో. యా, ఒకటి ముద్దు బిడ్డ అండి, నా ఫస్ట్ ప్రొడక్షన్. ఓకే. తండ్రి కొడుకు ఇద్దరు 2 క్యారెక్టర్లు చేశాను. మైండ్ హార్ట్ అండ్ సోల్. ఓకే. మొత్తం రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ అని. ఓకే. నెక్స్ట్ అన్నా చెల్లెళ్ళు. ఓకే. అన్నా చెల్లెలు అని ఒక సీరియల్, నేను 3 చెల్లెళ్ళు, బాగా టచింగ్ ఉంటుంది. ఒక హిట్లర్, చాలా హిట్లర్లో క్యారెక్టర్ లాంటిది అదండి. దాని తర్వాత ఇప్పుడు వదినమ్మ అండి. ఓ వదినమ్మ వచ్చేసింది. మధ్యలో చాలా చేశాను, బట్ వదినమ్మ చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తున్నాను నేను. మేము కూడా అదే కోరుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత వచ్చినప్పుడు. అండ్ సుజిత గారి లాంటి ఒక అమ్మాయి, అంటే తను అన్ని సక్సెస్ఫుల్ సీరియల్ చేసింది. నేను ఆ అమ్మాయిని పిలిచి నా ప్రొడక్షన్లో పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయికి సక్సెస్ ఇవ్వలేదనుకోండి, పరుగు పోతుంది, ఆ టెన్షన్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడున్న కాంపిటీషన్లో సీరియల్ నిలబడితే చాలా గ్రేట్ అన్నట్టు, అంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. ఛానల్స్ కానీ ఖర్చు పెట్టడం కానీ లెవెల్ కానీ మారిపోయింది. ఒకప్పుడు 60-70 వేలు ఇచ్చేవాళ్ళు, ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు 1,30,000, 1,20,000 ఇచ్చేస్తున్నారు. అంటే క్వాలిటీ లెవెల్ మారింది, జనాల టేస్ట్ మారింది. ఇంతకుముందు ఏది వేసినా చూసేవాళ్ళు, ఇప్పుడు బాగుంటేనే చూస్తున్నారు, ఏది వేసినా చూడట్లేదు, వెనక్కి పంపించేస్తున్నారు. సో ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు మీరు టాప్ స్టార్ మనకు బుల్లితెరకు, సుజిత గారు కూడా అఫ్ కోర్స్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ స్టోరీ తీసినా కూడా మీరు అనుకోవచ్చు ఎందుకు వదినమ్మ అని పెట్టాలి, అన్నయ్య అని పెట్టొచ్చు కదా, లేదంటే మీ బాండింగ్ అంటే మీరు హైప్ వచ్చేలాగా, మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్, మీరు ఇంకా యాక్టర్ అయినప్పుడు, బట్ వదినమ్మ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? అన్న వదిన అని కూడా పెట్టొచ్చండి దీనికి టైటిల్, కానీ వదినమ్మ అని పెట్టడానికి కారణం ఏంటంటే స్టోరీ పరంగానే ఆలోచించాము. అది కూడా నేనే సజెస్ట్ చేశాను, ఈ పేరు మీరే మీటింగ్లో నేనే సజెస్ట్ చేస్తే వాళ్ళందరికీ నచ్చేసింది. యాక్చువల్ తమిళ్లో పేరు వచ్చేసి వదినమ్మ మీద ఉండదు పేరు, పాండ్యన్ స్టోర్స్ అని ఒక కిరాణా స్టోర్ పేరు ఉంటుంది సీరియల్కి. ఓకే. మా అందరిది ఆ స్టోర్ పేరు ఉంటుంది. కన్నడలో చేస్తారు, మేము చేసే కన్నడలో చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు వరలక్ష్మి స్టోర్స్ అని పెట్టారు, ఒక్క నేనే వదినమ్మ అని పెట్టాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అనేది చిన్నప్పటి నుంచి ఈ 3 తమ్ముళ్ళని, నన్ను, మా అమ్మని ఒక అమ్మలా చూసుకుంటుంది అమ్మాయి. ఇలాంటి గుణం ఆడవాళ్ళకే ఉంటుంది, 100% ఆడవాళ్ళకే ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళు బయట కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ రిఫ్లెక్ట్ అవ్వాలి ఇందులో, అండ్ వాళ్ళే హైలైట్ అవ్వాలనేది నా ఉద్దేశం, తర్వాతే మనం. సో అది హైలైట్ అవ్వడానికి ఆ పేరే బాగుంటుంది. గ్రేట్. సో అదే నాకు ఒక డౌట్ అనమాట, మీరు తలుచుకుంటే మీరు కావాలంటే ఇంకా మీకు హైప్ అయ్యేది కూడా పెట్టచ్చు, అందులో మీరు కొంచెం గ్యాప్ తర్వాత వచ్చినది కరెక్టే. నాకు అలా అంటే అలాంటి థాట్ రాలేదు అసలు. యాంకరింగ్ కూడా చాలాసేపు కంటిన్యూస్గా చేసేవాళ్ళు, చాలాసేపు అంటే ఒక 10 hours 15 hours చాలామంది ఉన్నారు, ఇప్పటికీ సుమగారు కూడా చేస్తారు అలాగే. కానీ మీరు యాక్టింగ్ నుంచి వచ్చారు, సో మరి యాంకరింగ్ అలా చేయడానికి అంత ఎనర్జీ ఎలా వచ్చేది మీకు? ఎనర్జీ ఉండేదండి నాకు. బెస్ట్ ప్లస్ పాయింట్ అంటే ఎనర్జీయే నిజానికి. ఒక 24 hours వర్క్ చేసినా కూడా 24 గంటలు పనిచేసాం అనేది ఉండదు. పొద్దున ఎలా ఉన్నామో మార్నింగ్ తెల్లవారుజాము కూడా అలాగే ఉంటాం మళ్ళీ వర్క్ చేస్తున్నప్పుడు. అది దేవుడిచ్చిన వరం, ఎనర్జీ ఫుల్గా ఉంటుంది. ఇంకా ఆ ఎనర్జీ ఆ టైంలో అయితే ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏజ్ని బట్టి కొంచెం ఎనర్జీ డౌన్ అవుతుందేమో, కానీ అప్పుడు చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఆ టైంలో మేము 14-15 hours 16 hours కూడా కంటిన్యూగా నిలబడి యాంకరింగ్ చేసేవాళ్ళం. నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేశాను, బట్ అది నేను రికార్డ్ చేసుకోలేదు. అంటే మీన్స్ నేను అటువైపు నాకు ఆలోచన రాలేదు. యాహూ అనే ఒక ప్రోగ్రామ్ని 1 hour ప్రోగ్రామ్ 1 dayలో 10 episodes చేశాం. వరల్డ్లో ఎవరు ఇప్పటివరకు చేయలేదు, చేయలేరు. 10 episodes ఇన్ టైం. మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 12 లోపు 10 hours అవుట్పుట్
ఒకే రోజు అసలు మా డైరెక్టర్ మురళి గారు కానీ వీళ్ళు కానీ అసలు వాళ్ళు కనపడితే ఇప్పటికీ అదే గుర్తు చేస్తారు. ఎందుకు అంతలాగా అంత స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం? బిజీ ఉందా లేదంటే అవసరమా? 5 ఎపిసోడ్స్ చేసాం, 6 ఎపిసోడ్స్ చేసాం, 10 చేద్దామండి ఒక రోజు అనుకున్నాం, ఏమాత్రం క్వాలిటీ పోకుండా. మీరు నమ్మరు, ఎందుకో చేయాలనిపించింది ఎనర్జీ అలాగా. మాకేం అర్జెంట్ లేదు, లేకపోతే రేపు పొద్దున కొంపలే మునిగిపో, కానీ చేసాం. 10 ఎపిసోడ్స్ చేసేవాడు. ఎవరు చేయలేరండి, ఇంపాసిబుల్. సో మీ లైఫ్లో మీకు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ ఎవరైనా కావచ్చు. అంటే అగైన్ ఇది పర్సనల్గా సపరేట్, ప్రొఫెషనల్గా సపరేట్. చాలామంది ఉన్నారండి. ముఖ్యంగా మా నాన్నగారు ఉంటారు ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఆయన పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన ఆఫ్టర్ ఆల్ కార్పెంటరు, 7 పిల్లల్ని కన్నారు. దాని మీద వీళ్ళందరికీ ఫుడ్ పెట్టాలి, వీళ్ళని బాగు చేయాలి, చదివించాలి, ఇన్ని చేయాలి. స్టిల్ అతను చాలా గొప్ప వ్యక్తి. అంటే ఒక చెడు అలవాటు లేకుండా కష్టపడడం, వీళ్ళని చూసుకోవడం, పడుకోవడం, తినడం, పడుకోవడం, కష్టపడడం ఇదే అనమాట. అది బాగా ఇన్స్పిరేషన్ నాకు మా నాన్న. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మనం ఏంటి అసలు ఫ్రెండ్స్తో కూర్చోట్లేదు, సాయంత్రం ఇప్పుడు ఎంజాయ్ చేయట్లేదు, పబ్బులకి వెళ్ళట్లేదు, లైఫ్ ఎంజాయ్ చేయట్లేదు. అంటే మా నాన్నగారు ఇవన్నీ చేయకుండా చాలా ఎంజాయ్ చేశాడు లైఫ్ని. అంటే నేను 7 పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళందరినీ చదివించాను, లైఫ్లో సెటిల్ చేశాను, అందరికీ ఒక్కొక్క ఇల్లు, ఆస్తి ఇచ్చాను. ఇంతకంటే ఎంజాయ్మెంట్ ఏముంటుందండి ఆయనకి. సో అలా ఆయన చాలా ఇన్స్పిరేషన్ నాకు. ఇవన్నీ ఉంటేనే ఎంజాయ్మెంట్ కాదు అనడానికి మా నాన్నగారే. దానివల్లే మేము అటువైపు ఎక్కువ వెళ్ళలేదు అసలు. సిగరెట్స్ కానీ మందులు కానీ వీటివైపు వెళ్ళలేదు. చాలా ఇన్స్పిరేషన్ తను నాకు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం కష్టపడితే పక్క వాళ్ళకి పేరు వస్తుంటుంది, అప్పుడు బాధ వస్తుంది. అలాంటి బాధ రాకుండా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే సుమన్ గారు. ఆయన చాలా కష్టపడేవాడు, బాగా రాసేవాడు, కానీ ఆయన ఉన్న పొజిషన్కి జనాలకి బిలీవబిలిటీ ఉండేది కాదు. స్టిల్ ఆయన మాత్రం ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు. అనుకున్నారులేండి, దేవుడు నాకు వరం ఇచ్చాడు, రాస్తున్నాను. ఒక 1000 పాటలు వెంకటేశ్వర స్వామి మీద రాశాడు ఆయన. నేను ప్రత్యక్ష సాక్షి. నేను కూర్చుని ఉండగా కొన్ని పాటలు రాశాడు, నిమిషాల్లో, సెకండ్స్లో. అద్భుతంగా బొమ్మలు వేసేవాడు, అద్భుతం టాలెంట్. అంటే మనం చేసేది చేసుకుంటూ పోవాలి, జనాలు ఏమనుకున్నా మనకు అనవసరం అనే ఒక విషయానికి ఆయన ఇన్స్పిరేషన్ అండి. అంతకుముందు ప్రతి వాడు ఏమన్నా నేను ఫీల్ అయ్యేవాడిని అండి ఇంట్లో కూర్చొని. ఇంటికి వెళ్ళిపోయి ఒకసారి నాకు సుమన్ గారు పరిచయం అయిన తర్వాత ఆ ఫీలింగ్ పోయింది నాకు. నేను ఇంత చిన్న విషయాలకే ఫీల్ అవుతుంటే, ఆయన ఇంత కష్టపడుతుంటే, జనాలు ఇలా అనుకుంటున్నప్పుడు ఎంత ఫీల్ అవ్వాలండి ఆయన. సో ఆయనే డ్రాయింగ్ అవి పేర్లు చూసి మేము అప్పట్లో సీరియల్స్ అంటే చాలా మంది అలా అనేవాళ్ళు బయట. ఆ విషయం ఆయనకి తెలుసు, కానీ ఆయన ఫీల్ అయ్యేవాడు కాదు. వాడేమనుకుంటే నాకేంటి, నేను వేసి నాకు వచ్చింది, నాకు కనబడుతుంది, ఆడియన్స్కి నచ్చింది, చాలు, నా సీరియల్ సూపర్ రేటింగ్ వచ్చింది. ఎవడో ఒకడు ఇద్దరు అనుకుంటే నాకేంటని ఆయన ధైర్యము, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ అండి నా లైఫ్లో. ఇప్పటికీ అదే పనికొస్తుంది. అంటే ఇప్పటికీ నా గురించి 100 రూమర్స్ వస్తుంటాయి. ఇప్పుడు మీ ఈ ఇంటర్వ్యూలో కూడా కింద ఎవడో ఒకటి పిచ్చి పిచ్చిగా రాస్తుంటారు. సో వాళ్ళు దానికే పుడతారు, వాళ్ళని మనం ఏం అనుకోకూడదు. వాడి ఎంజాయ్మెంట్ అదే ఇంకా. కానీ నేను కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాడికి నేను ఏంట్రా అని ప్రూవ్ చేయడానికి కాదు. నెక్స్ట్ నేను ఏం చేయాలి, పనికొచ్చేది నలుగురికి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక పనికిరాని వాడిని ఇప్పుడు నేను తీసుకొచ్చి ఏదో చేద్దామని కాన్సన్ట్రేట్ చేయడం తప్పు. 10 మందికి పనికొచ్చే పని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. ఆ ఇన్స్పిరేషన్ సుమన్ గారు. ఓకే. సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్? 0 లెవెల్. అంటే మీకు అవసరం లేదు ఇంకా, ఎందుకు అనుకుంటున్నారు? అంటే 0 అండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, అమ్మాయి. తను ఉన్నప్పుడు కొంత అలవాటు చేశారు నాకు సోషల్ మీడియాలో ఇలా ఉండాలని. ఇంకా తను వేరే రూట్లో వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి నా సినిమా రిలీజ్ అప్పుడు డాడీ మీరు యాక్టివ్ ఉండాలి డాడీ, ఇప్పుడు ఇది మంచి ప్లాట్ఫామ్ ఇది అని చెప్తుంటాడు. బట్ నిజంగా నాకు తెలియదు ఎలా యాక్టివ్గా ఉండాలనేది. అంటే నేను ఆ విషయంలో కొంచెం పూర్ అండి. అంటే డైలీ ఫోటోలు పోస్ట్ చేయాలి, దాని కింద కామెంట్స్ రాయాలి. అంటే అండ్ కొంచెం ఇంగ్లీష్లో ఎక్కువ రాస్తుండాలి, లేదా ఫుల్గా తెలుగు పెట్టినా కూడా బాగోదు. నేను ఇంగ్లీష్ కొంచెం పూర్, అంత బాగా రాయలేను. తప్పులు వస్తే మళ్ళీ ఫీల్ అవుతారు, ఎందుకు ఈ బాధ అని చెప్పి దానికి సెపరేట్ కామెంట్స్ పెడతారు. అంటే ముందు మా అబ్బాయి ఫీల్ అయిపోతాడు, తప్పు ఇంగ్లీష్ పెడితే అలా ఎందుకు పెట్టాడు అడిగే తప్పది అంటాడు. నాకు అదే వచ్చి ఇంగ్లీష్, నేను ఏం చేయను, నాకు అంతకంటే రాదు. సో ఇవన్నీ ఎందుకులే అని చెప్పి నేను సోషల్ మీడియాకి బాగా దూరంగా ఉండడానికి కారణం ఇవన్నీ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నేను రోజు పోస్ట్ పెట్టాలంటే నాకు అంత టైం అంత వేస్ట్ చేసుకోవడం ఇష్టం ఉండదండి. స్పెషల్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఒక ఫోన్ తీసుకొని ఇలా పెట్టుకొని దాని బదులు నాకు ఆ టైంలో వేరే ఏదో ఆలోచిస్తాను నేను పనికొచ్చేలాగా. సో అలా ఉంటుంది. బట్ వెన్
మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు సీరియల్ రిలీజ్ అవుతున్నప్పుడు మాత్రం ఒక 5-6 డేస్ స్పెండ్ చేస్తాను. చేయగలిగినంత చేస్తాను. అంటే పోస్ట్ చేసి చూడండి తప్పకుండా, కొంతమందికైనా రీచ్ అవుతుంది కదా అని. ఇది అవసరం నాకు. అది ఈ రెగ్యులర్గా నేను షాపింగ్కి వెళ్తానో లేకపోతే నేను ఇంకొక దగ్గరికి వెళ్తానో ఆ ఫోటోలు పెట్టాలనేది నాకెందుకో అంత అనిపించదు. సో కొంచెం అందులో నిల్లే అని చెప్పాలి. ఇండస్ట్రీలో బెస్ట్ బడీస్, బాగా క్లోజ్, అంటే మీ అప్స్ డౌన్స్లో ఇప్పటికీ క్లోజ్గా ఉన్న వాళ్ళంటూ ఉంటారు. అందరితో మీరు బాగా జావియల్గా ఉంటారు, అది వేరే విషయం. కొత్త చిన్న పెద్ద అన్నది మీకు ఏది ఉండదు, అది నాకు తెలుసు. బట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎక్సెప్ట్ ఫ్యామిలీ, నాకు ప్రేమ్ సాగర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నాతోటి దగ్గర 15 years నుంచి ఉంటున్నాడు. నేను బ్యాడ్గా ఉన్నప్పుడు ఉన్నాడు, గుడ్గా ఉన్నప్పుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అలాగే శివకుమార్ అని నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాస్మేట్, తను ఉన్నాడు. అండ్ సురేష్ అని ఒక ఋతురాగాలు అప్పుడు పరిచయం, తను నాకు బెస్ట్ బడీ. అంటే లాస్ట్ ఇయర్ తను చనిపోయాడు యాక్సిడెంట్లో. చాలా ఇప్పటికీ తన పేరు వస్తుంది మా దాంట్లో కింద ప్రొడ్యూసర్స్లో. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా ఉంటారు. అండ్ మరిపేడ బంగ్లాలో వెంకట్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, తను కూడా బెస్ట్ మనకి. అంటే నేను ఫ్రెండ్గా ఫీల్ అయ్యేదానికి తను నన్ను అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతాడు అనమాట. అంటే చాలా ఇష్టపడతాడు. సో ఆ అభిమానం స్వచ్ఛమైంది, అందులో ఎటువంటి ఏమీ ఆశించకుండా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా మన దగ్గర నుంచి. నిజానికి నేను వాళ్ళకి నష్టం చేసినా వాళ్ళు నాతోనే ఉంటారు, అంత మంచివాళ్ళు. సో అలాంటిది జరగదు. సో నాకు కూడా వాళ్ళంటే అంత అభిమానం అండి. నాకు ప్రేమన్న, శివ అన్న, వెంకటన్న వీళ్ళన్న చాలా ఇది ఉంటుంది నాకు. ఏదో చేయాలి వాళ్ళ కోసం అని అనిపిస్తూ ఉంటుంది. నేను ఏం చేసినా వాళ్ళని భాగస్వాములు చేసుకుంటూనే ఉంటాను నా లైఫ్లో. వాళ్ళు అడగరు, నేనే చేసుకుంటుంటాను. చెడు గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ, అంటే మీకు జాలి ఎక్కువ అన్నప్పుడు అక్కడ తెలిసిపోతుంది. బట్ బిఫోర్ దట్ కూడా తెలిసి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎవరికైనా ఏదైనా ఉంటే ఒక్కొక్కప్పుడు ఏంటంటే డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట సహాయం చాలా గొప్పది. దానివల్ల ఎంతోమంది ఎంతో పైకి ఎదిగిన సిచ్యువేషన్స్, సందర్భాలు కూడా ఉంటాయి, గుర్తు చేస్తుంటారు. సో అలా మీ హెల్ప్ తీసుకొని మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారని లైఫ్లో? బాధ పెట్టిన సందర్భాలు అంటే ఒకళ్ళిద్దరు బాధ పెట్టారు, కానీ నేను అంత బాధపడను. చిన్న నవ్వుకొని వదిలేస్తాను. మన హెల్ప్ తీసుకొని వెళ్ళి కూడా మన్ని పక్కన పడేస్తారు ఎంతోమంది. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం గుర్తొస్తాం. సో దానంతా నేను కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో అలాగా. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, ప్రభాకర్ నాకు ఒక విషయం కొంచెం మాట్లాడి పెట్టాలి. ఓకే, నా పని మానుకొని మరీ మాట్లాడి పెడతాను, అడిగారని చెప్పి. అడగకుండా నేను వెళ్ళి ఏం చేయను సాయం. వాళ్ళు ఫోన్ చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే కొంతమంది పెద్ద డైరెక్టర్లు కానీ, పెద్ద యాక్టర్లు కానీ నా హెల్ప్, కానీ వాళ్ళకి అది ఇప్పుడు చిన్న హెల్ప్ అనిపిస్తుంది. ఆ టైంలో చాలా పెద్ద హెల్ప్. అదే వెన్ వాళ్ళు రీచ్ అవ్వనప్పుడు అది పెద్ద హెల్ప్, రీచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ అదే కదా అని వాళ్ళకి అనిపిస్తుంది. బట్ నేనేం ఫీల్ అవుతానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళందరికీ అవసరం వచ్చినప్పుడు నేను గుర్తొస్తున్నాను. అంటే నేను చాలా యూజ్ఫుల్ వ్యక్తిని, నేను అంటే గొప్ప వ్యక్తిని, యూజ్లెస్ కాదు నేను. యూజ్లెస్ అనుకోండి, పనికిరాని విషయాలు గుర్తొస్తారు. పనికొచ్చే విషయంలో నేను గుర్తొస్తున్నానంటే నేను గొప్పవాడిని అని నేను ఫీల్ అయ్యి వదిలేస్తాను తప్ప పెద్దగా బాధపడండి. ఓకే, వాళ్ళందరినీ మళ్ళీ నేను తిరిగి ఎప్పుడు వాళ్ళకి గుర్తు చేయడానికి కూడా ట్రై చేయలేదు. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ డైరెక్టర్ అనుకోండి, నేను యాక్టర్ అనుకోండి, సార్ నెక్స్ట్ సినిమాలో ఏదన్నా వేషం ఉంటే ఇవ్వండి అని నేను అడిగేవాడిని, అడుగుతూనే ఉన్నాను కూడా. అలా అడుగుతాను. ఇచ్చారా ఓకే, ఇవ్వకపోయినా నేనేమనుకోను, పరిస్థితులు అనుకూలించాలి. వాళ్ళు ఇవ్వలేదు అంటే నాకు ఇవ్వద్దు అని కాదు, కొన్నిసార్లు అలా సెట్ అవ్వద్దు అంతే. ఇప్పుడు నాకు రాజమౌళి గారు కూడా బాగా పరిచయం అండి. ఒకప్పుడు బాగానే మేము షెట్లు ఆడేవాళ్ళం, కలిసేవాళ్ళం. సార్ నన్ను తీసుకెళ్ళి రాఘవేంద్ర గారికి పరిచయం చేశాడు. ఆ మంచి యాక్టర్ అండి, ఆమె వేషం ఉంటే ఇవ్వండి సార్. కానీ సార్ ఎన్ని సినిమాలు తీశాడు, నేను ఎప్పుడు యాక్ట్ చేయలేకపోయాను. అలాని తను నాకు ఇవ్వద్దని కాదు, ఏం కాదు. నేను వెళ్ళి కలిశాను, 2 సార్లు అడిగాను, కానీ నేను ఎక్కడ కనిపించలేదు తనకి రాస్తున్న క్యారెక్టర్స్లో. నేను కనిపిస్తే నా లక్ వచ్చేస్తుంది నాకు కూడా క్యారెక్టర్ అలా. సో సార్, లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉండుంటాయి డెఫినెట్లీ. ఎందుకంటే సక్సెస్ఫుల్ సీరియల్స్, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా మంచి సాటిస్ఫాక్షన్ మీకు కెరియర్ విషయంలో అని నేను అనుకోవడం కదా, మీరు కూడా అన్నారు హ్యాపీ, నేను ఇలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. సో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి, మాతో షేర్ చేసుకోండి. ఏదైనా సరే. లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా వైఫ్ని నేను పెళ్లి చేసుకున్నప్పుడు. ఓకే, మేము ఒక 7.5 years లవ్ చేసుకున్న తర్వాత, ఇంట్లో గొడవలు అయిన తర్వాత, ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, మేము దొంగచాటుగా కలిసి ఇక్కడ ఒక 10 మందిని పెట్టుకొని ఒక ప్రైవేట్ మన ఇది ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం అనమాట, హైదరాబాద్లో. మా ఇంట్లో తెలియకుండా, వాళ్ళ ఇంట్లో తెలియకుండా. పెళ్ళి అయిపోయిన తర్వాత టెన్షన్లో ఉన్నాము.
దాని తర్వాత రెండింళ్ళలో తెలిసిపోయిన తర్వాత రెండింళ్ళలో కూడా గెట్ లాస్ట్ అనడం అనేది నా హ్యాపీయెస్ట్ మూమెంట్. మా ఇంట్లో నన్ను ఎల్లగొట్టడం, వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఎల్లగొట్టడం అనేది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంటే ఎంత సింపుల్గా సాల్వ్ అయిపోయింది మా ప్రోగ్రామ్ అంటే, ఇంట్లోంచి వెళ్ళిపోండి అని రెండిళ్ళలో చెప్పడం అనేది మేము కోరుకున్న లైఫ్ జీవించడానికి మంచిదైంది. అదే కలిసి ఉండి గొడవలు పడతా ఉంటే ఎదురెదురుగా ఇల్లు మా లైఫ్ చిందర వందర అయిపోయేది. స్ట్రెస్, ఇంత వర్క్ చేసి పైకి రావాలనే తప్ప అసలు ఇవన్నీ కుదిరే కావు. ఇంకా అసలు వర్క్ చేసేవాళ్ళం కాదు, ఖమ్మం తిరగడమే సరిపోయేది. ముందు అసలు వదిలేశారు మా మటుకు మమ్మల్ని. సో నేను సక్సెస్ అవ్వడానికి నాకు హెల్ప్ చేశారు. అదే వాళ్ళ సపోర్ట్తో నేను అలా ఉండుంటే ఇంత కష్టపడేవాడిని కాదేమో. నేను చెప్పాను కదా, నాకు ఏది లేకపోవడం వల్ల నేను కష్టపడ్డాను. ఉంటే నేను కష్టపడి ఉంటే చాలా గ్రేట్. సో నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను అనుకున్న అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, తనతో ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండడం అనేది. అండ్ షీ ఈస్ వెరీ అండర్స్టాండింగ్, బ్యూటిఫుల్, అండ్ అలాగే మీకు లక్కీ చామ్. చాలా అందమైన అమ్మాయి, చాలా అందమైన మనసు, అండ్ బాగా కేరింగ్. తన ప్రపంచమే మేము ముగ్గురం. నాకు ప్రపంచంలో తనతో పాటు చాలా పనులు ఉన్నాయి, కానీ తనకి మేము ముగ్గురం తప్ప ఇంకేం ప్రపంచమే లేదు, అసలు వేరే ఏమీ లేదు తనకి. అలా ఉండడం ఒక ఆడవాళ్ళకే సాధ్యం. అది మగవాళ్ళు ఎవరు అలా ఉండలేరు. ఆడవాళ్ళు అంతే అండి, ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, ఎంత కష్టమైన ఉంటారండి వాళ్ళు ఏంటో అంత అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి, చాలా ఎక్కువ ఉంటుంది లేడీస్. సో మగవాళ్ళకి అంత ఉండదు అంటారా? ఎంత ఉన్నా అంత ఉండదు, ఎంత ఉన్నా అంత. అందులో కూడా తక్కువ, మళ్ళీ మార్జిన్ కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. లేడీస్ ఉన్నంత ప్రేమ మగవాడికి ఉండడం కష్టం అండి. మగవాడికి ఎలా అయితే ప్రేమ తక్కువ ఉంటుందో అలాంటి తక్కువ ఉన్న లేడీస్ ఉండొచ్చేమో, కానీ ఆడవాళ్ళలో ఉన్న ప్రేమ ఒక్క మగాడికి కూడా అంత ఉండదండి. వాళ్ళు ప్రేమించినంతగా ప్రేమించడం కష్టం. సో ఒక సక్సెస్ఫుల్ ఒక మ్యాన్ ఎవరైనా సక్సెస్ అయ్యారనుకోండి, దానికి ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఒకటి ఉంటుంది, లక్ అనేది ఒకటి ఉంటుంది, రెండూ ఉండాలి. సో మీరు దేన్ని నమ్ముతారో? కొందరు ఏమంటారంటే ఓన్లీ హార్డ్ వర్క్ అని, కొందరు ఏమంటారంటే సడన్గా వచ్చింది ఇట్స్ లక్ అంటుంటారు. సో మీ విషయంలో ఏంటి, మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది దేనికి? నాకు లక్తో ఆపర్చునిటీ వస్తుందండి, హార్డ్ వర్క్తో సక్సెస్ చేస్తాను. స్మార్ట్. హార్డ్ వర్క్తో నాకు ఎప్పుడూ వర్క్ దొరకదు, లక్తో దొరుకుతుంది. అంటే నేను ఒక ట్రయల్ వేశాను, శిరీష్ గారికి ఒక కథ చెప్పాను, రండి విన్నారు, బాగుందన్నారు. అది అరవింద్ గారు ఒప్పుకోవడం నా లక్. తర్వాత నేను అక్కడ ప్రూవ్ చేసుకొని సినిమా డైరెక్ట్ చేయడం అనేది మళ్ళీ హార్డ్ వర్క్. అది లక్ కాదు, మళ్ళీ అదంతా హార్డ్ వర్కే ఇంకా. సో లక్ అనేది కూడా డెఫినెట్గా ఫేవర్ చేస్తుంది చాలాసార్లు. బ్యాడ్ లక్ కూడా ఉంటుంది ఎన్నోసార్లు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా సినిమా నడవలేదు, బ్యాడ్ లక్ అది. సినిమా బాగానే ఉంటుంది. కానీ సినిమా ఇప్పటికైతే మనం టీవీ ఛానల్స్లో అయితే సినిమా బాగుంది అంటే కూర్చోబెడుతుంది ఆడియన్స్, ఆన్ చేయగానే ఉంది మూవీ అంటే ఫుల్ కామెడీ, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అది కాదు, కమర్షియల్గా హిట్ అయితేనే హిట్. మాకు డబ్బులు కూడా మా ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వచ్చినాయి దానికి, బడ్జెట్కి. కానీ కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి కదా. ఓకే. సో కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకోవాలని మీకుందా? ఉంది, అనిపించుకుంటాను. నెక్స్ట్ పెద్ద సినిమా చేస్తున్నాను. ఓకే. బడ్జెట్లో కూడా పెద్ద సినిమా చేస్తే తప్ప పెద్ద డైరెక్టర్ లాగా ఫీల్ అవ్వట్లేదు ఎవరు. చిన్న సినిమాలు చేస్తే ఎంత సక్సెస్ అయినా వాళ్ళు చిన్న డైరెక్టర్గానే ఫీల్ అవుతుంది, పెద్ద డైరెక్టర్ల దాంట్లోకి వెళ్ళట్లేదు. ఓకే. సో పెద్ద డైరెక్టర్ అనిపించుకోవాలంటే పెద్ద బడ్జెట్లో పెద్ద కమర్షియల్ సక్సెస్ వస్తే కానీ అనిపించలేదు. సో అది మీరు పెద్ద సినిమా చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉందండి డైరెక్టర్స్కి. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పెద్ద డైరెక్టర్లా కనపడతాడు. పెద్ద సినిమా చేశాడు కదా, అది చాలా ఉంటుంది. సక్సెస్ అయితే ఇంకా అసలు అల్టిమేట్. ఓకే. ఓకే. సో మీ మూవీస్ తీసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే వస్తుంటాయి కదా, మీకు ఇంతమంది తెలుసు ఇండస్ట్రీలో ఆల్రెడీ డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, మీరు విన్న బెస్ట్ కాంప్లిమెంట్, దాంతో మీకు ఒక ఇంకా హోప్ అనేది పెరుగుతుంది, బూస్టప్ వస్తుంది, అలాంటి కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు అక్కడ ఉన్న సీనియర్ యాక్టర్సే అసలు మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు సినిమా అంటే నమ్మలేకపోతున్నాం అన్నారు. పెద్ద పెద్ద యాక్టర్లు అక్కడ, బ్రహ్మాజీ గారు కానీ, లేకపోతే జయప్రకాష్ రెడ్డి గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, ఇలాంటి యాక్టర్స్ కూడా మీరు ఫస్ట్ టైమా, నిజం చెప్పండి ఫస్ట్ టైమా అని అడిగి, అంత అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. అంటే నాకు అంత క్లియారిటీ ఉంది నేను చేస్తున్న డైరెక్షన్ గురించి, కరెక్ట్గా వర్క్ తెలుసుకొని నేను డైరెక్ట్ చేస్తున్నాను. సో ఆ కాంప్లిమెంట్ నాకు మంచి కాంప్లిమెంట్ అనిపించింది. కొత్త డైరెక్టర్ అని చెప్పి వాళ్ళు చీప్గా చూడడం, నీకు తెలియదు ఉండవా అనకుండా మనం చెప్తుంది వాళ్ళు క్లియర్గా ఉంది, వాళ్ళకే అసలు ఇది ఫస్ట్ టైం కాదు నేను చేస్తుంది అనిపించింది అంటే దట్స్ ఎ గుడ్ కాంప్లిమెంట్. సో సీరియల్స్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక సీరియల్ చేస్తున్నారు, సో ఫ్యూచర్లో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంటే ఇంకొక సీరియల్లో యాక్ట్ చేస్తున్నానండి, ఫాదర్ క్యారెక్టర్, జెమినీ టీవీలో. అంటే ఇప్పుడు మీరు ఇక మూవీ చేయాలంటే సీరియల్స్ని మరి మూవీని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అసలే మీరు ఇంకా చేస్తాను. ఇప్పుడు నాకు వదినమ్మ సీరియల్లో ఒక 8 days ఉంటుంది మంత్లీ.
అదర్ సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్ 4 days ఉంటుంది, 12 days. ఇంకా నాకు దగ్గర దగ్గర ఒక 18 రోజులు మిగిలింది. ఈ 18 daysలో ఒక 10 days కింద సినిమాకి ఇచ్చుకుంటే నేను ఐ కెన్ డైరెక్ట్ ద మూవీ. దీన్ని చూసుకుంటూ మళ్ళీ ఈ సీరియల్ గురించి ఎడిటింగ్ అన్ని అంటే ఇంకా వేరే పని లేదు కదండి నాకు. వేరే పని ఉంటే వీటిని పక్కన పెడతాను, వేరే పని ఏం లేదు, ఇదే పని ఇంకా మనకి. చాలా బాగా చెప్పారు మీరు. సో సీరియల్స్లో మీకు నచ్చిన క్యారెక్టర్స్ వచ్చేసి అన్నీ కూడా మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగా చేశారు, యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా కూడా కనిపిస్తారు, ఆ లుక్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు. సో మీకు యాక్టింగ్ పరంగా బాగా నచ్చిన హీరో ఎవరు? మీ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఎవరు? ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో యా, అంటే ఇప్పటి జనరేషన్ వేరున్నారు, అందుకే అంటున్నాను ఆల్ టైమ్ ఫేవరెట్ చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మీకు నచ్చిన వాళ్ళు చెప్పండి, సెపరేట్. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే అమితాబ్ బచ్చన్ చాలా ఇష్టం అండి. ఓకే. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డిక్షన్ కానీ, క్యారెక్టర్ ఇది కానీ చాలా బాగుంటుంది. కామెడీ చేసినా ఏం చేసినా సరే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అలా అని తెలుగులో లేరని కాదు, చాలామంది ఉన్నారు. అదర్వైజ్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ప్రజెంట్ ఇప్పుడున్న హీరోస్లో విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది, నాకు ఇష్టం. అట్లా నేను అట్లనే ఇష్టపడతాను. అంటే క్యారెక్టర్ అనగానే ఒకలాంటి లేనిది తెచ్చుకొని యాక్ట్ చేయడం కాకుండా విజయ్ దేవరకొండ ఆ క్యారెక్టర్ చేస్తే ఎలా చేస్తుందో అలా ఉంటుంది తప్ప ఆ క్యారెక్టర్లా విజయ్ దేవరకొండ చేయడు. సో అది నాకు నచ్చుతుంది. నేను చేసినప్పుడు ప్రభాకర్ ఈ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందని చేస్తాను తప్ప ఇప్పుడు ఏదోలాగా నేను చేయడానికి ట్రై చేయను. అండ్ అల్లు అర్జున్ తన ఎనర్జీ, యాక్టింగ్ ఇది చాలా ఇష్టం. సో సీరియల్స్లో చూసుకుంటే మనము, మీరు కూడా ఇంతకుముందు చెప్పారు, కంటెంట్ వైజ్గా, స్టోరీ వైజ్గా చూసుకుంటే మన దగ్గర కన్నా కూడా చెన్నైలో ఎక్కువ తమిళ సైడ్, మలయాళం కావచ్చు, కంటెంట్ స్ట్రాంగ్ అండి. వాళ్ళది కంటెంట్ స్ట్రాంగ్ అన్నారు కదా మీరు. సో మన వాళ్ళు ఎందుకు అలా ట్రై చేయట్లంటే మన వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు ఆడియన్స్కి, ఎప్పుడు అదే కావాలి. మన వాళ్ళు ఉన్నారు కానీ సీరియల్స్ అంటే చిన్న చూపు. ఆ కంటెంట్ స్ట్రాంగ్ రాయగలిగిన వాళ్ళకి వాళ్ళు అక్కడ సీరియల్, సినిమా అని చూడరండి. నాలాగా వాళ్ళు పని దొరకాలంతే చేసేస్తారు. ఎంత పెద్దవాళ్ళు, ఎంత చిన్నవాళ్ళైనా అన్నీ చేసేస్తారు. ఈవెన్ హిందీలో కూడా అలా చేసేస్తారు. మన తెలుగులోనే కొంచెం మ్యాటర్ ఉందంటే సీరియల్ అని ఫీలింగ్ ఉంటుంది, ఒక్క తెలుగులోనే ఉంటుంది, ఇంకెక్కడ లేదు. అందుకే తెలుగు సీరియల్స్ వాళ్ళు సినిమాల్లో పెద్దగా ఎదగలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. అది అందుకే జరుగుతుంది. ఆ ఫీలింగ్ ఎక్కువ తెలుగులో. ఆ చూసేవాళ్ళు కూడా ఆ సీరియల్ యాక్టరా అన్నట్టు చూస్తారు ఇక్కడే. దగ్గర నార్త్కి వెళ్తే పెద్ద పెద్ద స్టార్స్ అందరు కూడా సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళు టోటల్గా. ప్లస్ పెద్ద స్టార్స్ పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్తున్నారు సీరియల్ వాళ్ళు. షోస్ చేస్తారు, పెద్ద షోస్ చేస్తారు టెలివిజన్. ఈ మధ్య వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళకి వచ్చింది చాలామందికి, మన వాళ్ళకి మేము కూడా టెలివిజన్ షోస్ చేయొచ్చు అని. ముందు లేదు, ముందు చాలా ఫీల్ అయ్యేవాళ్ళు వీళ్ళు చేయాలంటే. అక్కడ అమితాబ్ బచ్చన్ చేసిన తర్వాత కానీ వీళ్ళకి అనిపించలేదు అరే మనం కూడా చేయొచ్చు. అంతకుముందు అడగాలంటే భయం, అడిగే వాళ్ళకి. అడిగితే టీవీకా అంటే నేను అయిపోయిందామా పరిస్థితి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఈ రోజున ఎంత పెద్ద హీరో నాని, ఎన్టీఆర్ ఇలాంటి హీరోస్ వచ్చి యాంకరింగ్ చేస్తున్నారంటే ఒక షోని, ఇట్స్ గుడ్ చేంజ్, మంచి చేంజ్. అంటే ప్రజల్ని రక్తి గట్టించే ప్రోగ్రామ్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్. అది టీవీయా, స్క్రీనా, స్టేజియా, రేడియోనా, ఏమీ లేదండి. ప్రతిదీ చేసేవాడే యాక్టర్, ఆర్టిస్ట్ అండి. యాక్టింగ్ అక్కడ ఇంపార్టెంట్, నటుడు ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించాలి. కళాకారుడు అంటారు, కళాకారుడు అనే మాట కరెక్ట్. నువ్వు ఒక కళాకారుడు అయితే ఏ మీడియా, ఏ మాధ్యమం ద్వారానైనా సరే నువ్వు ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ అందించాలి. వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా, వాళ్ళకి నచ్చే విధంగా నువ్వు చెయ్యాలి. నేను దీని ద్వారానే చేస్తాను అంటే తప్పు, దీని ద్వారా నేను చేయలేను అంటే తప్పు కాదు. చేయగలిగి కూడా దాని ద్వారా నేను చేయనంటే రాంగ్. అది నువ్వు స్టేజ్ మీద చేస్తావో, సోషల్ మీడియా ద్వారా చేస్తావో, రేడియో ద్వారా చేస్తావో, ఇంకొక విధం ద్వారా చేస్తావో, ఎంటర్టైన్మెంట్ అందించగలిగేవాడు దేని ద్వారానైనా చేయాలి తప్ప అలా రిస్ట్రిక్ట్ పెట్టుకోకూడదు నాకు తెలిసినంత వరకు. కానీ మన వాళ్ళకి చాలా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అమ్మో టీవీలో చాలా మాట్లాడాలి, లైవ్లో మాట్లాడాలి, నేను మాట్లాడలేను అంటే తప్పే లేదు, నువ్వు చేయొద్దు. తక్కువ చేసి మాత్రం మాట్లాడకూడదు, ఏది తక్కువ కాదు. ఒకప్పుడు సినిమాకున్న క్రేజ్కి ఇప్పుడు 2 ఇంతలు టీవీకి క్రేజ్ ఉంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ వచ్చిన తర్వాత సినిమా అనేది ఆఫ్టర్ అయిపోయింది వీటి ముందు. ఇంట్లో కూర్చొని చూసుకుంటున్నారు. థియేటర్కి జనాలు రావాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం.
సో బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్, చూడొచ్చా మిమ్మల్ని బిగ్ బాస్? నాకు ఎవ్రీ టైం కాల్ వస్తుందండి, ఈవెన్ ఇప్పుడు జరగబోయేదానికి కూడా కాల్. కానీ నాకు ఫస్ట్ 2 times 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఫస్ట్ సినిమా ఉండింది, సెకండ్ సినిమా ఉండింది. ఇప్పుడు నాకు సీరియల్ ఉండింది. ఈ సీరియల్ నేను వదిలేసి వెళ్ళలేను. అంటే నేను ఇప్పుడు వెళ్ళి 1 monthలో వస్తాను అనుకుని నేను ఒక షోకి వెళ్ళలేను కదా, సిన్సియర్గా వెళ్ళాలి. వెళ్తాను అంటే 100 days ఉంటానని అనుకుని వెళ్తాను. 100 days నేను లేకపోయినా సీరియల్ నడుస్తుంది అనేది ఇక్కడ నాకు అలా ఉండదు. మా స్క్రీన్ ప్లే ఎవ్రీ మంత్ స్క్రీన్ ప్లే చేసుకుంటాం. సో ఇప్పుడు వెళ్ళలేను నేను. సో బట్ ఎప్పటికైనా వెళ్తానండి డెఫినెట్గా. నా ఎందుకంటే నేను వెళ్ళడం నాకు ఇష్టమే, వాళ్ళకి ఇష్టమే, ఆడియన్స్ కూడా చాలామంది కోరుకుంటున్నారు. ఇలాంటి వాడు ఒకటి వస్తే అసలు ఎలా ఉంటుందో తెలుస్తుంది, వీడు మాట్లాడే నిజమా, వీడి బిహేవియర్ కరెక్టా కాదా అని చాలామంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. అండ్ నాకు కూడా నేనేంటనేది ఇప్పుడు క్లియర్గా తెలిసిపోద్ది జనాలు. ఊరికే మనం చెప్పుకొని డబ్బా కొట్టుకోవడం కాకుండా ప్రత్యక్షంగా చూస్తారు. ఒక రోజు 2 రోజులు యాక్ట్ చేస్తారు, 100 రోజులు యాక్ట్ చేయడం కష్టం కదా. అండ్ అలా నాలాంటి వాడు ఏదో ఒక సిచ్యువేషన్లో బయటపడిపోతాడు. మన కోపం కరెక్టా కాదా అని తెలిసిపోద్ది జనాలు. మీకు మీరే చెప్పేసుకుంటా నాకేం. ఓకే, సో సీరియల్స్ విషయానికి వస్తే మనకు న్యాచురాలిటీ కూడా మన దగ్గర కొంచెం తక్కువే వాళ్ళతో పోలిస్తే. మన దగ్గర రీసెంట్గా కూడా చెప్పాను, నేను పేరు కూడా చెప్పాను, మంచి ఆర్టిస్ట్, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ టెలికాస్ట్ అయింది ఈ మధ్య. బాగా ఏడుస్తూ పాట పాడుతూ ఎన్నో రకాల పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉన్నా కూడా ఆవిడ లుక్ అలాగే ఉంటుంది. ఆవిడ ఎంత గ్లామరస్గా కనిపించాలనుకుంటారో స్క్రీన్ మీద అంతే గ్లామరస్గా కనిపిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే మీరు ఒక డైరెక్టర్. నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఇట్స్ వెరీ రాంగ్ అండి. నేను ఇప్పుడు మా సీరియల్లో బీదవాళ్ళలాగే ఉండాలని ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఇలా. బీదవాళ్ళు అయినా కూడా అందంగా కనపడాలి సార్ అంటారు కొంతమంది ఛానల్లో. తెలియకుండా వచ్చిన కొంతమంది ఆ పోస్ట్లోకి వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేస్తాను నేను. రిచ్ వాళ్ళు అనుకోండి, ఓకే నువ్వు రిచ్ అయినా సరే, ఎంత పెద్ద రిచ్, అంబానీ గారి వైఫ్ నీతా అంబానీ రిచెస్ట్ నాకు తెలిసిన సర్కిల్ ఇప్పుడు, అంటే నేను ఊహ ఉన్నంత వరకు పరిచయం ఉన్నవాడు కాదు మామూలుగా. ఆవిడ మామూలు సింపుల్గా వస్తుంది, ఇన్ని నగలు వేసేసుకొని ఇంత చీర కట్టుకొని ఎప్పుడు బయటికి రాలేదండి. ఫంక్షన్స్లో కట్టుకుంటారు. ప్రతి సీన్లో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా అని అడిగే సీన్లో అమ్మ ఇన్ని నగలు దిగేసుకొని ఇట్లా వేసుకొని ఇట్లా కూర్చొని అడుగుతారండి. అది చాలా చండాలం అండి. అది ఎంత ఫోటోగ్రఫీ అందం కోసమైనా ఎంత బాగుండాలన్నా అది పెర్ఫార్మెన్స్ ద్వారా కూడా అందంగా చూపించవచ్చు. నువ్వు బాగా చేస్తే అందంగా కనపడతావు. అస్సలు అందంగా లేని మొహాలు కూడా యాక్టింగ్ బాగా చేసి అందంగా కనపడతారు. ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. పేరు చెప్తారు, కొడతారు కానీ చెప్తున్నా, అంటే వాళ్ళు అందంగా కనిపించిన వాళ్ళు ఉన్నారు. అంటే అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్ వాళ్ళ యాక్టింగ్ తో. పెర్ఫార్మెన్స్ ద్వారా క్యారెక్టర్లకు నువ్వు వెళ్ళిపోవాలి. కానీ ఇదేంటిది అసలు ఇంత దూరం ఇక్కడ ఎగేసుకొని అట్లా 24/7 అలా ఎందుకుంటారండి? నైట్ ఎఫెక్ట్లో పిల్లోడు లేట్గా ఇంటికి వచ్చిన సీన్లో కూడా ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇన్ని నగల నైట్ పడుకునే ముందు పడుకొని లేచి వచ్చినట్టు సీన్ మధ్యలో అది చండాలం. అది అసలు అది దాన్ని ప్రజలు వీళ్ళు ఎందుకు వేసుకుంటున్నారంటే ఆర్టిస్టులు, తప్పు వీళ్ళది కూడా కాదు అండ్ ఈవెన్ డైరెక్టర్ది కూడా కాదు. ఆ ప్రజలు కొంతమంది వీళ్ళని అలా హుందాగా చూడాలని కోరుకుంటున్నారు. అలా చూస్తేనే వాళ్ళకి ఇష్టం. ఒక రకంగా ఆర్టిస్ట్కి మైనస్ అది. అంటే నీకు అవన్నీ లేకపోతే నేను చూడరు, ఎలా ఉన్నా నేను చూడాలి, అప్పుడు నువ్వు గొప్ప ఆర్టిస్ట్. కానీ వాళ్ళకి ఈవిడ ఇలాగ ఉంటేనే ఇష్టం, వీడు ఇలాగ ఉంటేనే ఇష్టం అని వాళ్ళు ఫిక్స్ చేసేసుకున్నారు. ఎప్పుడు దాన్ని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను గుడిసెలో ఉన్నానంటే గుడిసెలో ఉన్నట్టే ఉండాలండి. తమిళ్లో ఆ నేటివిటీ ఏమా ఉంటుందండి. అయినా కానీ వాడు హిట్ అవుతాయి సీరియల్స్, చూస్తారు. మన దగ్గర చూడరు. మళ్ళీ అలా చేస్తే చీప్గా ఉంది ఆ సీరియల్ అంటారు. మన వాళ్ళకి ఈ దృష్టి ఎక్కువ ఉండింది. అంటే నువ్వు క్యారెక్టర్ మెప్పించలేకపోయావు, మెప్పిస్తే ఇక్కడ కూడా చూస్తారు. కొంతమంది ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే యాక్టర్స్ కూడా నార్త్లో హిందీ సీరియల్స్లో కావచ్చు, తమిళ్లో కావచ్చు, చాలా అందంగా ఉంటారు. ఎక్కడ బయట ఆఫ్ స్క్రీన్లో చూస్తే, వాళ్ళు ఆన్ స్క్రీన్ చూస్తే ఈవిడ ఇంత పాష్ డీ గ్లామర్. అంటే అలా ఎందుకు మన వాళ్ళు చూపించట్లేదని ఫస్ట్ నుంచి నాకున్న డౌట్. క్లారిటీ అనేది అలా కొన్ని చేస్తే సక్సెస్ అవ్వలేదు, ఇలా చూసేస్తున్నారు. సో జనాలకి ఇష్టమైనట్టుగా వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళకి ఇష్టం కాదు. పాపం ఆర్టిస్టులు కూడా అడుగుతారు, సార్ ఇది నైట్ ఎఫెక్ట్ సీన్లో కూడా ఇవన్నీ ఏంటి సార్, అమ్మ మీ క్యారెక్టర్ అలాగే ఉంటుంది వేసుకోండి అంటారు. ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడా తగ్గరు, వేసుకోండి అంటారు, వేసుకుంటారు. బట్ నేను యాక్ట్ చేసిన ఏ క్యారెక్టర్లో కూడా నేను అలా చేయలేదండి, కాంప్రమైజ్ అయ్యి. నాకు ఇష్టం ఉండదు. నేను క్యారెక్టర్ ఇదే అంటే ఇదే ఉంటాను. నేను నైట్ ఎఫెక్ట్లో కూడా కోట్ వేసుకొని పడుకోమంటే నా వల్ల కాదు. నేను వచ్చి చేత కాకుండా అలా పడుకున్నానంటే ఓకే, మీరు కోట్ వేసుకొని రావాలి బయటికి అంటే నేను రాను, సారీ సార్ అని వాదిస్తాను నేను. అండ్ సీన్ బాగుంటే ఇవన్నీ ఎవరు చూడరు. నిజానికి ఆ సీన్లో కంటెంట్ ఉంటే ఇవన్నీ చూడరు. బట్ కొన్ని ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి మీరు అన్నట్టు. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, హిందీలో ఇంకా ఘోరంగా వస్తున్నాయి. అసలు గెటప్ అయితే మామూలుగా రావట్లేదు. వాళ్ళు
అసలు నైట్ 2 నిద్ర లేచిన తర్వాత ఒక పాము వస్తూ ఉంటుంది, వీళ్ళు నిద్రపోతూ ఉంటారు, టక్కన లెగుస్తుంది. ఆ హిందీ సీరియల్లో చూస్తే ఇన్ని నగలు ఉంటాయి. ఎవడన్నా నేర్చుకొని కోసుకొని చచ్చిపోతారు పొద్దురికల్లా మొత్తం ఘాట్లు పెట్టి. అస్సలు ఉండలేరు. అండ్ 1 kg మేకప్, హెవీ లెహంగాస్, అంటే ఇంకా అదే కొన్ని ఇంకా అంతే ఫిక్స్ అయిపోయి కొన్ని ఫ్యాంటసీకి వెళ్ళిపోతారండి అంతే. కొన్ని ఫ్యాంటసీలో ఇంకా కొన్ని తప్పదు. అండ్ అలాగే మీరు మీ గురించి మాట్లాడుకుంటే మీరు ఒక సీరియల్లో, సంతోషం సీరియల్లో ఐ థింక్ మీరు ఛాలెంజ్డ్, అది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు మీద చెప్తే. అంటే అది ఒక డేరే అనుకోవచ్చు. మీకు ఒక డ్రీమ్ ఉంటుంది, బాగా కనిపించాలి, ఎక్స్ట్రీమ్లో ఒక హిట్లర్లా కనిపించే క్యారెక్టర్ చేయాలి, గ్లామరస్గా కనిపించాలి. అంటే ట్రెడిషనల్గా ఉన్నంత మాత్రం గ్లామరస్గా కనిపించడం కాదు, ఒక హీరోతో పోల్చారంటే తెలుసు జనాలకు మీరేంటి. కానీ మీరు ఎలా ఒప్పుకున్నారు అసలు ఆ క్యారెక్టర్? నేను ఒప్పుకున్నాను, నాకు ఇష్టం చేయడం. నాకంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉండి క్యారెక్టర్ ఛాలెంజింగ్గా చేయాలి. నేను ఆ క్యారెక్టర్లో నేను నిజంగా ఫిజికల్లీ ఛాలెంజ్ అనిపించాలి. మళ్ళీ బయట వాళ్ళకి బాగా కనపడుతుంటాను ఆడియన్స్కి. ఆ క్యారెక్టర్లో బిలీవబిలిటీ రావాలి అంటే నేను బాగా చేయాలి. ఓన్లీ ఇట్లా పెట్టుకొని యాక్ట్ చేస్తున్నాడు అన్నట్టు ఉండకూడదు. సో ఆ బిలీవబిలిటీ కోసం చాలా ట్రై చేశాను. అవార్డు వచ్చింది నాకు, అంత బాగుంది. కానీ లెటర్స్ వచ్చాయి మాకు అప్పుడు ఈటీవీకి, సార్ దయచేసి మీరు అలా చేయొద్దు, మిమ్మల్ని అలా చూడలేకపోతున్నాము ప్లీజ్ అని. సుమన్ గారు తీసుకొచ్చి నాకు చూపించారు లెటర్. చూడండి, వద్దంటే చేస్తారు మీరు, ఇట్లా మిమ్మల్ని వాళ్ళు ఇలా చూడాలనుకోవట్లేదు, మానేయండి ఇలాంటివి అని చెప్పి. అంటే ఆడియన్స్కు ఒక్కోసారి మనల్ని అలా చూడలేరు. అయితే నేను ఒకటే చెప్పాను సుమన్ సార్, వాళ్ళు అంత ఫీల్ అవుతున్నారంటే నేను బాగా చేసినట్లు లెక్క సార్, నిజంగా నన్ను చూసి వాళ్ళకి బాధేస్తుందంటే నా యాక్టింగ్ బాగున్నట్టు అని చెప్పి నేను కన్విన్స్ చేశాను. అంటే వాళ్ళు నిజంగా బాధపడుతున్నారంటే నన్ను నిజంగా ఫీల్ అవుతున్నారు అక్కడ, నేను నాకు చేయలేనట్టుగా. అంత బాగా అన్నారంటే నేను నేను ఇలా పెట్టి చేసుకుంటాను, వాళ్ళు అనుకోలేదు నిజంగా చేయలేనట్టుగా ఉన్నాడు అని ఫీల్ అయ్యారు కదా, అది నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అలాంటి క్యారెక్టర్, అంత ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిన క్యారెక్టర్ కూడా చేశారు. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా సాటిస్ఫైడా యాజ్ అన్ యాక్టర్, లేదంటే ఇంకా ఏవైనా మీ డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? డ్రీమ్ రోల్స్ ఏం లేవండి, ఏ రోల్ వచ్చినా చేయడమే నాకు హ్యాపీ. చేసింది బాగా చేసానా లేదా అనే సాటిస్ఫాక్షన్ తప్ప అది వస్తే బాగుండు నాకు, అది వస్తే బాగా చేస్తాను, ఇది వస్తే బాగా చేస్తాను అలా ఏం లేదు. వచ్చింది ఇచ్చింది బాగా చేసానా లేదా. నాకు ఇప్పుడు ఆర్టిస్టులలో కొంతమంది చూస్తే టెలివిజన్లో ఎస్పెషల్లీ క్యారెక్టర్ని రియల్గా ఫీల్ అవుతుంటారండి. చెంపదెబ్బ కొట్టడం ఉందనుకోండి క్యారెక్టర్ పరంగా, నన్ను ఆవిడ చెంపదెబ్బ కొట్టడం, ఇక్కడ కొడుతుంది ఆవిడ నిన్ను కాదు, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ని కొడుతుంది. అది అర్థం కాదండి వాళ్ళకి ఇప్పటికీ. వాళ్ళని ప్రొఫెషనల్స్ కాదు. ఇప్పుడు చిరంజీవి గారి మీద వాడు తూ అని ఊస్తాడు ప్రకాష్ రాజ్ చూడాలని అందులో. అప్పుడు ఫ్యాన్స్ అందరూ చంపేద్దాం అనుకున్నారు ప్రకాష్ రాజ్, కానీ చిరంజీవి గారు చెప్పారు బాబు అది క్యారెక్టర్ అయ్యా. అది కమల్ హాసన్ లాంటి ఒక యూనివర్సల్ యాక్టర్ భార్యని, అది కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ భార్యని కాలుతో తంతే మెట్ల మించి అలా వెళ్తుంది. అది క్యారెక్టరే, కమల్ హాసన్ దన్నినట్టు కాదు అది. ఇంద్రుడు చంద్రుల్లో ఆయన క్యారెక్టర్ దన్నింది అది. ఆయన తనడం ఏంటి అని ఆవిడ అనుంటే ఆ సీన్ పండదు, సినిమా హిట్ అవ్వదు. అరే సీన్లా ఫీల్ అవ్వాలి కదా, ఫీల్ అవ్వరు. ఇప్పుడు ఆ ప్రొఫెషనలిజం లేదు ఇప్పుడు చాలా వాళ్ళకి అసలు మ్యాటర్ మినిమం వాళ్ళకి కామన్ సెన్స్ లేదనమాట. ఏదో చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. నెగిటివ్గా మాట్లాడాలంటే నేను నెగిటివ్గా మాట్లాడను, అందరు నన్ను బ్యాడ్గా, క్యారెక్టర్ నెగిటివ్ చేస్తే బ్యాడ్గా ఎందుకు అనుకుంటారు? ఎంతమంది బ్యాడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు లేరు ఇక్కడ. క్యారెక్టర్ అది. సూర్యకాంతం గారు ఎన్ని చేశారు, గయ్యాలి బయట గయ్యాలి, ఎంతోమంది ఆవిడ ఇష్టపడతారు, లైక్ చేస్తారు. రావుగోపాలరావు గారు ఉన్నారు, అన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం ఆయనకి. బయట అందరు నాగభూషణం గారు ఉన్నారు, మనకు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు ఒక ఊరు దత్తత తీసుకొని వర్క్ చేస్తున్నారు ఒక పక్కన. ఎన్ని బ్యాడ్ క్యారెక్టర్లు చేశారు ఆయన. క్యారెక్టర్కి మనిషికి సంబంధం అంటాను. వీళ్ళకి అది కూడా తెలియదు, వీళ్ళందరూ యాక్టర్లు ఇప్పుడు కర్మ. సో విన్నదాని ప్రకారం అయితే చాలామంది అలా డైలాగ్స్ ముందు తెలియగానే కూడా మళ్ళీ చేంజ్ చేయించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మీరు అన్న వాళ్ళు కొత్త వాళ్ళే కాకుండా దాంట్లో పాత వాళ్ళు కూడా ఉన్నారు. పాత వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళు ఎదగలేదు, ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మనకి ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే క్యారెక్టర్ పరంగా అంటే ఒక మంచి సీనియర్ యాక్టర్ ఎవరన్నా దీనికంటే ఈ డైలాగ్ అంటే బాగుంటుంది అంటే ఎంకరేజ్ చేస్తారు తప్ప అసలు అగైనెస్ట్ డైలాగ్ చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు, డైరెక్టర్ చేయరు. సో మ్యాక్సిమం రేటింగ్ని బట్టే మనకు మారుతూ ఉంటాయి. అండ్ ఛానల్ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు, ఎందుకంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలనేసి ఒకరు చెప్పడానికి ఉండడం అనేది అది మంచి విషయంగానే మనం మాకంతా మంచి హెల్ప్ అవుతుంది ఛానల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము. కొన్ని మాకు తెలియని విషయాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుస్తున్నాయి. సార్ ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఓపెనింగ్ ఇలా ఉంటే బాగుంటుంది. కొన్ని ఇప్పుడు ఒక ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు, అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బెటర్మెంట్స్ తెలుస్తాయి. అవి నాకు తెలియదు. ఇక్కడ సీరియల్ ఎంత బాగా చేయాలో తెలుస్తుంది నాకు, బట్ ఈ సీరియల్ని ఎప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది,
ఈ టైం అయితే ఇలాంటివి ఎక్కువ ఇష్టం ఉంటుంది ఆడియన్స్కి, ఈ టైం అయితే ఇలాంటివి అనేది వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ. ఎందుకంటే నేను ఛానల్లో వర్క్ చేస్తున్నాను, సో నాకు తెలుసు అప్పుడు. సో మధ్యాహ్నం ఇలాంటివి చూస్తారు, ఈవినింగ్ ఇలాంటివి చూస్తారు. మూడ్ అంటే మనిషి మూడ్ని బట్టి మనం వెళ్ళాలి. ఒక బాధగా ఉన్నోడి దగ్గరికి వెళ్ళేసి మనము ఏదన్నా పనికిరాని విషయం చెప్పాం అనుకోండి, పళ్ళు మనకు కొట్టేస్తాడు. మ్యాటర్ తెలుసుకొని మూడ్ తెలుసుకొని మాట్లాడతాం కదా. సో ఇది కూడా అంతే, మూడ్ తెలుసుకొని మనం ఏం చేయాలనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆడియన్స్ మూడ్ ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనేది. అవన్నీ గుడ్ ఫీడ్బ్యాక్ అండి. మనం చేసిన కథలు కూడా మన అద్భుతం అని మనం అనుకుంటాము. అవతల వాళ్ళు విన్నప్పుడు ఇక్కడ ఇది తప్పు ఉంది అని వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు. సో ఒక అద్దం లాంటి వాళ్ళు అవతల సజెషన్స్ ఇస్తున్న వాళ్ళు. సో మనం అద్దంలో చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. సో నువ్వు వాళ్ళని అద్దంలో ఫీల్ అయితే చాలా అర్థమవుద్ది నీకు. నువ్వు అలా ఫీల్ అవ్వకపోతే అపార్థం చేసుకుంటాను. ఏంటి వీళ్ళు నాకు చెప్పడం ఏంటి, నేను చేసిందంటే ఇంకెప్పటికి బాగుపడను. క్రియేటివ్ ఫీల్డ్ అండి. నాకు తెలిసిందే గొప్ప అనుకుంటే ఎవ్వరు ప్రపంచంలో ఏ గొప్ప డైరెక్టర్, ఏ గొప్ప రైటర్ కూడా అతను గొప్ప రైటర్ అయ్యేవాడు కాదు. నాకు తెలిసి గొప్ప రైటర్ అనిపించుకొని, గొప్ప డైరెక్టర్ అనిపించుకొని, గొప్ప యాక్టర్ అనిపించుకున్న వాళ్ళందరూ కూడా అవతల వాళ్ళ సజెషన్స్ విని అర్థం చేసుకొని చేసిన వాళ్ళే అని నేను నమ్ముతాను. సో సీరియల్లో టేకింగ్ మేకింగ్ పరంగా అయితే మీరు చెప్పారు, అప్పటికన్నా కూడా క్వాలిటీ ఎక్కువ కోరుకుంటున్నారు, బాగుండాలనుకుంటున్నారు, బాగా కనిపించాలనుకుంటున్నారు అని. పర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని న్యాచురల్గా ఉంటే బాగుంటుందని మీరు అంటున్నారు. న్యాచురల్ వేలో గినక రాగలిగితే సీరియల్స్ ఇంకా బెటర్ ఉంటుంది. అంటే ఒక కథ తీసుకున్నప్పుడు న్యాచురల్గా చూపించడానికి కూడా మనం ట్రై చేస్తే బాగుంటుంది. సో ఎలాంటి చేంజెస్ రావాలంటారు? అంటే న్యాచురల్గా యాక్టింగ్ పరంగా పక్కన పెడితే టేకింగ్ మేకింగ్ విషయంలో ఇంకా ఏ చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారా సీరియల్స్లో ఎక్కువ మటుకు? మేకింగ్ విషయంలో చేంజెస్ అంటే అండి, ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కెమెరా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, లైటింగ్ మెయింటైన్ చేస్తున్నారు, కాస్ట్యూమ్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ క్యారెక్టరైజేషన్ మెయింటైన్ చేయట్లేదు అనేది అసలైందే లేదంటారు. అసలైందని కాదు, అయినా చూస్తున్న పెద్ద హిట్ అవుతున్నాయి కదా. ఆ క్యారెక్టరైజేషన్కి ఈ ఇంపార్టెన్స్ అటెళ్ళి ఇది సెకండరీ అయితే ఇంకా బెటర్ వస్తాయనేది నాకు ఒక ఫీలింగ్. బట్ అది సైకిల్ అండి, మళ్ళీ అలా వస్తుంది, మళ్ళీ తిరిగిపోతుంది. అంటే మూవీస్లో ఎలా అయితే మనకు చేంజ్ ఓవర్స్ వస్తుందో న్యాచురల్గా ఉండాలి. కొంచెం చిన్న మూవీస్ అయినా హిట్ అవుతుంటాయి, ఎందుకంటే జనాలకు కనెక్ట్ అవుతుంది కాబట్టి. న్యాచురల్గా ఉంది. ఇప్పుడు అది మొన్న వచ్చింది ఒక సినిమా, ఎంత న్యాచురల్గా ఉందండి ఆ సినిమా. చిన్న సినిమా, కంచెరపాలెం. ఓకే ఓకే. ఒక యాక్టర్ తెలియదు అందులో, ఒక డ్రెస్ కానీ ఇది అన్నీ న్యాచురల్గా ఉంటాయి. అందరూ అభిమానించారు, అందరూ పొగిడారు, అన్నీ చేశారు కదండి. చేసుకోవాలి అప్పుడప్పుడు, అలా చేస్తే కూడా పక్కా తమిళ వాళ్ళు ఇలాంటివే చేస్తారు. అన్నీ కంచెరపాలే తమిళ్లో. అంటే అంత న్యాచురల్గా ఉంటాయి, అంత న్యాచురల్గా ఉంటాయి వాళ్ళ కథలు. వాళ్ళు అసలు బాలా అనే డైరెక్టర్ అయితే ఎంత న్యాచురల్ చేస్తాడంటే, విక్రమ్ లాంటి ఒక హీరోని శ్మశానంలో శవాల దగ్గర కూర్చోబెట్టి అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి సినిమా అది. శివపుత్రుడు, అబ్బాయి. సో మరి సీరియల్ మీరు ట్రై చేయొచ్చు కదా సార్, మీకు ఆప్షన్ ఉంది. నేను అందుకే నేను చేస్తున్నాను. కానీ వేరాజ్ ఇప్పుడు ట్రెండ్ ఇలా నడుస్తున్నప్పుడు దానికి అగెనిస్ట్గా వెళ్ళాలంటే ఛానల్ వైపు నుంచి హెల్ప్ రావాలి. ఒక రకంగా చెప్పాలంటే ఛానల్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసినట్టు వదినమ్మ సీరియల్ యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడున్న కాన్సెప్ట్స్ అన్నీ ఏంటంటే, ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఉండాలి ఇంట్లో, ఆవిడ నగలు దిగేసుకొని ఉండాలి, పక్కన హెల్ప్ ఇక్కడ హస్బెండ్ ఉండాలి, ఆవిడ చెప్పింది జరిగిపోతుండాలి, ఆ ఇంటికి ఒక అమ్మాయి వచ్చి ఆవిడని ఎదిరించడానికి రెడీగా ఉండాలి, ఆవిడకి హెల్ప్ చేస్తున్న ఒక రిచ్ అమ్మాయి ఉండాలి, వీళ్ళిద్దరు కలిసి ఒకడినే ప్రేమించాలి ఆవిడ. ఇదే కథలు, మీరు ఏ స్టోరీ అని చూడండి, అన్నీ అవే ఉన్నాయి. వాటి మధ్యలో ఇట్లా వదినమ్మ చేద్దాం అనుకున్నప్పుడు ఛానల్ వాళ్ళు సజెస్ట్ చేయడము, మేమందరం అనుకోవడం అనేది గొప్ప చేంజ్ నిజానికి. సో మరి సీరియల్ విషయానికి వస్తే ఇంతకుముందు కూడా మీరు చెప్పారు, న్యాచురల్గా మీరు హ్యాండిక్యాప్డ్గా చేసినప్పుడు కూడా జనాలు అంత యాక్సెప్ట్ చేయలేదు. బట్ అది గుడ్ థింగే, ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేదంటే మీ మీద ఉన్న అభిమానం అండ్ మీరు అంత బాగా పండించారు. సో అలా కాకుండా నెగిటివ్గా ఏదైనా వచ్చిందా? అదేంటి ప్రభాకర్ గారు అంటే ఇలా చేయడం ఏంటి, ఆడవాళ్ళు ఇలా చూడడం ఏంటి, లేదంటే ఇలా అనడం ఏంటి? మేబీ వచ్చి ఉండొచ్చు, నా దాకా రాలేదు, బయట అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్లు చేసినా రాని నంది అవార్డు, ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే నంది అవార్డు వచ్చింది నాకు 2002లో సీతామహాలక్ష్మి అనే సీరియల్లో. నెగిటివ్ కన్నింగ్ క్యారెక్టర్, దానికి అవార్డు వచ్చేసింది. సో మళ్ళీ ఎందుకు చేయలేదు సార్? మళ్ళీ ఒక దాంట్లో చేసినప్పుడు ఇలా లెటర్స్ వచ్చినాయి, మీరు నెగిటివ్ చేయొద్దని. అప్పుడు సార్ ఇంకా నన్ను తగ్గించేసి అన్ని పాజిటివ్గా పెట్టేశారు. తర్వాత జనాలు కూడా అడగడం మానేశారు. సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేశానండి నేను. కళ్యాణ్ రామ్ సినిమాలో సింధుతుల అని మేమందరం, హరిరామ్లో నేను చంపేస్తాను అమ్మాయిని, అది నెగిటివ్ క్యారెక్టరే. భద్రాద్రిలో నెగిటివ్ క్యారెక్టరే.
చాలా సినిమాలు చేశాను. సో మీరు అన్నారు పాజిటివ్గానే జనాలు మిమ్మల్ని కోరుకుంటున్నారు, నెగిటివ్గా అంటే వాళ్ళు మీరు అలా చేయకండి అని అంటున్నారు. మేబీ ఇది దృష్టిలో పెట్టుకునే వేరే ఆర్టిస్టులు కూడా నెగిటివ్ డైలాగ్స్ చెప్పము, నెగిటివ్గా మేము చెయ్యము అని అంటున్నారేమో. చాలామంది అంటున్నారు. బట్ నాకు ఇలా వచ్చిన నేను ఏ రోజు కూడా వాళ్ళు నన్ను వద్దంటున్నారని నేను ఒక్కరోజు కూడా మానేయలేదు. నా దగ్గరికి వచ్చిన క్యారెక్టర్ చేశాను నెగిటివ్. రీసెంట్గా కూడా వచ్చింది ఒక క్యారెక్టర్ నేను చేశాను. మిస్టర్ హోమానంద్ ఒక సినిమాలో మెయిన్ విలన్గా చేశాను. నాకు ఏది వచ్చినా నేను నా క్యారెక్టర్ ఏంటి, అందరూ నన్ను అసహించుకునే క్యారెక్టరా, నన్ను మీరందరూ అసహించుకునేలా నేను చేస్తాను. మిమ్మల్ని అందరినీ నేను అసహించుకునే క్యారెక్టర్, మిమ్మల్ని అందరూ అసహించుకుంటాను. నా క్యారెక్టర్ చెప్పండి డైరెక్టర్ గారు, ఇది చేసేస్తాను. నేను ఎప్పుడు కూడా నాకు ఇలా లెటర్లు వస్తున్నాయండి నెగిటివ్ క్యారెక్టర్ వద్దులే అని నేను ఎప్పుడు అనలేదు. వాళ్ళంతా వాళ్ళే నేను ఎప్పుడు అనలేదు. ఇప్పుడు నన్ను ప్రజెంట్ చేస్తున్న సుమన్ గారు అనుకున్నారు, వద్దులేండి మిమ్మల్ని అలా ప్రజెంట్ చేయొద్దు. ఆయన సీరియల్లోనే అగ్నిగుండంలో విలన్గా చేశాను నేను. మళ్ళీ ఒక కొడుకు ఉంటాడు డబుల్ యాక్షన్, నేనే, వాడు పాజిటివ్ ఉంటాడు. కానీ ఆయన అవి చదివి వద్దులేండి మీరు నెగిటివ్ అని వాడిని కూడా పాజిటివ్ చేశాడు క్యారెక్టర్ స్టోరీ పరంగా. సీరియల్లో మనకి ఆ ఛాన్స్ ఉంటుంది. సో సినిమాల్లో కూడా ఎందుకు అండి మీరు అసలు ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ఒక బ్రదర్లా మీరు సెట్ అయిపోతారు. చాలామంది చేస్తున్నారు, మీతో వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, పేర్లు ఎందుకు కానివ్వండి. మీరు ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టింగ్ చేయట్లేదు? పోనీ అట్లీస్ట్ ఆ డైరెక్షన్ చేసేటప్పుడు 3 years మీరు ఉంది, అప్పుడు టైం ఉన్నప్పుడు మూవీస్ వైపు ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే నేను మధ్యలో ఎవ్రీ ఇయర్ ఒక సినిమా అయినా చేస్తున్నానండి. ఓకే. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఉన్న సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే తర్వాత ఒక 10 సినిమాలు వస్తాయి మనకి. ఇప్పుడు నేను ఒక్క మొగాడని బాలకృష్ణ గారి సినిమాలో బాలకృష్ణ గారి బ్రదర్గా చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఆ సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఆ సినిమాలో ది బెస్ట్ ఎపిసోడ్ వచ్చి మా ఎపిసోడ్ అండి. అసలు చాలా మంచి ఎపిసోడ్, సూపర్ క్యారెక్టర్, కష్టపడ్డాము, బాగా చేసాము. చౌదరి గారు చాలా అప్రిషియేట్ చేశారు, వైవిఎస్ చౌదరి గారు. కానీ సినిమా నడవలేదండి. హోమం అని ఒక సినిమా కోసం నేను రోజు 4 బిర్యానీలు 3 బిర్యానీలు తిని ఇంత లావ్ అయ్యాను. ఆ క్యారెక్టర్ పొట్టి సత్య అనే క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, జేడీ గారు డైరెక్షన్ చేశారు. అసలు జేడీ నన్ను చాలా అభిమానిస్తాడు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత. అంత బాగా చేశాము. ఈవెన్ జగత్ బాబు గారు కూడా అప్పటి నుంచి నాకు బాగా క్లోజ్ అయ్యారు. కానీ సినిమా అది జనాల దృష్టిలోకి అంతగా వెళ్ళలేదు నాకు. జేడీ గారికి పేరు వచ్చింది డైరెక్షన్లో, కానీ సినిమా ఇంకా ఎక్కువ వెళ్ళుంటే, మన క్యారెక్టర్ వెళ్ళుంటే మనకి ఎక్కువ వచ్చాయి క్యారెక్టర్స్. అది చెప్తున్నాను కదా, లక్ కూడా ఫేవర్ చేయాలి కొన్ని చోట్ల. మీ ఎఫర్ట్ పెట్టినా కూడా మీరు నేను రాసిస్తాను ఈరోజు, నాకు ఏదో ఒక రోజు లక్ ఫేవర్ చేస్తుంది. నేను చేసిన మెయిన్ క్యారెక్టర్ సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఆ తర్వాత నేను బిజీ అయిపోతాను. నేను క్యారెక్టర్ యాక్టర్గానే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, నేను హీరో అవ్వాలనుకోవట్లేదు. నేను హీరోగా చేసిన సినిమా 100 రోజులు నడిచింది, మైసమ్మ IPS. దాని తర్వాత హీరోగా 2 సినిమాలు వచ్చినాయి. టెర్రర్ అని ఒక సినిమా చేశాను, మహేంద్ర గారు AA ఆర్ట్స్ పెద్దది, నవనీత్ కౌర్ హీరోయిన్, సాంగ్ ఫైట్స్ అన్నీ ఉంటాయి. అది నడవలేదు. ఇంకొక సినిమా చేశాను 6th సెన్స్ 7th సెన్స్ ఏదో, అది నడవలేదు. బట్ నేను హీరో అవ్వాలనుకోలేదు, వచ్చింది చేసేస్తాను. అండ్ కొంతమంది అనుకోవడం ఏంటంటే ప్రతి దాంట్లోనూ వెళ్ళిపోతారు, ఇటు డైరెక్షన్ అని, అటు రైటింగ్ అని, ఇటు ప్రొడక్షన్ అని, ఇటు యాంకరింగ్ అని, యాక్టింగ్ అని. అండ్ అందుకే వెళ్ళిపోతాను, కానీ పని వదిలేసి వెళ్ళిపోను. మీరు ఇచ్చిన పని వదిలేసి వెళ్ళిపోను కదా, నాకు పని లేనప్పుడు వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకు నుంచి బయలుదేరిన తర్వాత నాకు వర్క్ లేదనుకోండి, నేను ఎక్కడ కూర్చొని రాసుకుంటాను ఊరికే ఏదన్నా, లేదన్నా చూస్తాను ఏదన్నా. అంటే నేను నెక్స్ట్ ఏదన్నా నాకు పనికి వస్తుంది కదా, నాకు ఇంపార్టెంట్ విషయము. నేను మీ ఇంటర్వ్యూ ఏదైనా చూస్తాను, అందులోంచి ఏదైనా ఒక మంచి విషయాన్ని గుర్తిస్తాను, లేదా ఇంకొకటి చూస్తాను. నేను ఇన్స్పైర్ అవుతుంటాను కొంతమందిని. అప్పుడు ఏదో రామ్ చరణ్ అల్లు అర్జున్ 6 ప్యాక్ చేశారని చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిపోయి జిమ్లో జాయిన్ అయిపోయి మ్యాక్సిమం ఒక 25 kgs తగ్గాను నేను, చేసేసి. అట్లా ఒకసారి కొన్ని ఇన్స్పైర్ అయిపోతుంటాము, కొన్నిసార్లు నాకు తిండి ఎక్కువ తింటాను, లావ్ అయిపోతుంటాము, ఏదో ఒకటి చేస్తుంటామండి, అసలు ఖాళీగా ఉండం. సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది నా గోల్ అనేసి ఏదైనా ఉందంటే, డైరెక్షనా, ప్రొడక్షనా, లేదంటే యాక్టింగా, ఒకటి అనుకుంటే ఏ చూస్ చేసుకుంటారు? మీకు బెస్ట్ సాటిస్ఫాక్షన్ దేంట్లో ఉంది ఇన్ని వర్క్స్లో? యాక్టింగ్లోనే. సో ఒక యాక్టర్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు ఎప్పుడు యాక్టింగ్లో ఉంటుంది. యాక్టింగ్లో సెటిల్ అవుతాను ఫ్యూచర్లో. ఫైనల్గా ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా, ఎంత చేసినా, డైరెక్టర్గా సూపర్ డూపర్ హిట్ అయినా సరే నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే సెటిల్ అయిపోతాను. నేను చేసిన ఒక మిస్టేక్, నేను 2 సినిమాలు చేసి కూడా అందులో క్యారెక్టర్ చేయలేకపోయాను. ఈసారి చేస్తాను ఒక మంచి క్యారెక్టర్. ఒకప్పుడు భాగ్యరాజా గారు చేసినట్టు ఆయన సినిమాల్లో ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేస్తే మనకి దాని ద్వారానన్నా వేరే వాళ్ళు. సో మూవీ ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు రావాలనుకుంటే కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్, జనరల్గా కంపేర్ చేసుకోవద్దు, కాకపోతే ఏంటంటే మంచి అనేది ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు. సో మూవీ ఇండస్ట్రీలో ఏమైనా చేంజెస్ రావాలంటే ఏది వస్తే బాగుంటుంది మేజర్గా? మన మూవీ ఇండస్ట్రీలో మన దగ్గర ఇప్పుడు మనం చూసి ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయిపోయి అందరూ తెలుగు ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటున్నారు. అంత పచ్చగా ఉంది, అంత హాయిగా ఉంది, అంత బాగుంది. రావాల్సిన మార్పులన్నీ వచ్చేసాయి, రావాల్సిన సక్సెస్లు కూడా వచ్చేసాయి. ఇంకా ఇలాగే ఉంటే చాలు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా
బాగుండాలి, హిట్ అవ్వాలనే ఉద్దేశంతో తీస్తున్నారు. ఏదో సినిమా తీద్దాం అనేది పోయింది, మొన్నటిదాకా అది ఉండేది. ఇంకా ఈ సినిమాలు ఈ మధ్య కొరటాల శివ గారు, రాజమౌళి గారు వీళ్ళు వచ్చిన తర్వాత సినిమాని ఒక కేర్ తీసుకొని సినిమా చేస్తున్నారు. సబ్జెక్ట్ మ్యాటర్ ఉండి తీసామంటే హిట్ అవ్వాలి అన్నట్టుగా చేస్తున్నారు. ఒకప్పుడు ఒక డైరెక్టర్ సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత అటర్ ఫ్లాప్లు ఇచ్చేవాడు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అటర్ ఫ్లాప్. అంటే ఎంత కేర్ తీసుకుంటున్నారు చూడండి. వాళ్ళతో పాటుగా హరీష్ శంకర్ గారు కానీ వీళ్ళు కానీ ప్రతి సినిమాని బాగా చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు అలా కాదు కదండి. సో రావాల్సిన మార్పులు చాలా వచ్చాయి. ఇలా ఒకప్పుడు హిందీలో ఉండేది, అందుకే హిందీలో సంవత్సరానికి ఒక ఫ్లాప్ ఉండేది, మొత్తం హిట్లు ఉండేవి. అంటే ఒక స్క్రిప్ట్ మీదే 1 year చేసేవాళ్ళు, 2 years చేసేవాళ్ళు. మన దగ్గర స్క్రిప్ట్ మీద తక్కువ చేసేవాళ్ళు, హీరో ఓకే అనగానే స్టార్ట్ చేసేసేవాళ్ళు. అప్పుడు ఎక్కువ పోయినాయి, అట్లా పోయి పాడైపోయింది. ఇప్పుడు అలా కాదు, సబ్జెక్ట్. ఈవెన్ యాక్టర్స్ కూడా సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సినిమా వచ్చేసింది, డబ్బులు వచ్చేసి ఆయన చేయట్లేదు. చాలామంది హీరోలు అసలు రవితేజ గారు ఒకప్పుడు ఎన్ని సినిమాలు కమిట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు సబ్జెక్ట్ నచ్చేదాకా కమిట్ అవ్వట్లేదు. మహేష్ బాబు గారు మనిషి నచ్చాడంటే ఇంతకుముందు డేట్లు ఇచ్చేవారు. ఇప్పుడు మనిషి ఎంత క్లోజ్ అయినా ఎంతైనా సబ్జెక్ట్ విని అంత ఒకే ఇస్తున్నారు. ఈవెన్ అల్లు అర్జున్ లాంటి హీరో 1 year 1.5 year ఖాళీగా ఉన్నాడంటే మీరు ఆలోచించండి, అవసరమే లేదు. ఆయన 2 సినిమాలు చేసుకుంటే బోల్డ్ డబ్బు వస్తుంది. సబ్జెక్ట్ దొరికేదాకా వెయిట్ చేస్తున్నారు. సో ఏదైతే మార్పు రావాలో అది వచ్చింది. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇప్పుడు ది బెస్ట్ పర్సన్ ఎవడరా అంటే రైటరే. ఇండస్ట్రీలో రైటర్ బాగుంటే అన్నీ బాగుంటాయి అనేది వచ్చింది మార్పు. ఒకప్పుడు రైటర్ అంటే మామూలు రైటరే, కానీ ఇప్పుడు రైటర్కి ఇంపార్టెన్స్ ఉందండి. రైటర్ తర్వాతే డైరెక్టర్. మీ ఫేవరెట్ మూవీ డైరెక్టర్ ఎవరండి? రాజమౌళి అండి. ఓకే, ఇక్కడ ది బెస్ట్ డైరెక్టర్. హిందీలో మూవీ మేకర్స్లో ఎవరు ఇష్టం? ఎందుకంటే మేకింగ్ని బట్టి కూడా చాలా ఉంటాయి హిందీలో, లైక్ మేకింగ్ అంటే మార్కెటింగ్. మాత్రం సంజయ్ లీలా బన్సాలి అండి. ఈజ్ ద బెస్ట్. అసలు ఏమో అసలు చాలా బాగా చేస్తాడు సినిమాని, కష్టపడి. అని కమర్షియల్ కంటే సింపుల్గా తీసి కూడా రోహిత్ బాగా సూపర్ హిట్లు కూడా వేస్తాడు. రోహిత్ శెట్టినా తన పేరు? రోహిత్ శెట్టి. తను సూపర్. కానీ సినిమాని పిన్ టు పిన్ అసలు సెట్ కానీ, సెట్లో ఒక చిన్న గీత కానీ, చిన్న పోగు కానీ, ముక్కు పుడక కానీ కేర్ తీసుకొని అద్భుతంగా మేక్ చేసేదంటే మాత్రం సంజయ్ లీలా బన్సాలి. ఆయన సినిమాలో ఏ ఆర్టిస్ట్కి ఛాన్స్ వచ్చినా ఆడ అల్టిమేట్ ప్లేస్కి మంచి గుర్తింపు వస్తుంది. అలాగే రాజమౌళి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా వాడు సెటిల్ అయిపోతాడు. అలా సో డైరెక్టర్స్ అంటే మీకు డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ అయితే మామూలుగా వచ్చి ఉంటుంది, కాకపోతే ఇంట్రెస్ట్ అలా కాదు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒకరోజు డైరెక్టర్ రాకపోతే మనం డైరెక్ట్ చేసి ఆ డైరెక్షన్ రావడానికి కారణం ఏంటంటే మనం గ్రాస్ప్ చేస్తాం కదా చేస్తున్నప్పుడు. ఇప్పుడు మీతో ఇంతసేపు ఉన్నప్పుడు ఇక్కడ మీరు 2 కెమెరాలు పెట్టారు, మైకులు పెట్టి, ఇవి తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ప్రోగ్రామ్ నేను డైరెక్ట్ చేయడం పెద్ద ఈజీ కదా. అలా నేర్చుకున్నాను. బట్ నేను దాని మీద చెయ్యాలి అని ఎమ్మటే వెళ్ళను. ఒకరోజు అలాంటి సందర్భం వస్తుంది, ఎవరు లేరు, ప్రభాకర్ ఎవరు గెస్ట్ వస్తున్నారు మీకు తెలుసా అంటే ఏం లేదు సార్ ఇట్లా పెట్టాను అని చెప్పేస్తాను, అది డైరెక్షన్ అయిపోతుంది. సో ఇలా కానీ స్పెషల్గా మొత్తం ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం వర్క్ చేస్తాం కూర్చొని. ఈ సీన్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, గెటప్ ఎలా ఉండాలి. ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారండి మీకు? అంటే డైరెక్షన్లో కూడా మనకి ఇన్స్పిరేషన్ అంటే ఒకరు ఉంటారు. మూవీస్ ఇన్స్పిరేషన్ లేదు కానీ ఇష్టం అండి డైరెక్టర్లు చాలా మంది ఇష్టం. చాలా మంది సీరియస్లో, మూవీస్లో కాబట్టి. అన్నిట్లో. ఓకే, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? మూవీ ఏదైనా ఆల్రెడీ కమిట్ అయ్యారా? డైరెక్షన్ ఒక మూవీ కమిట్ అయ్యానండి, అడ్వాన్స్ తీసుకున్నాను, కొంచెం పెద్ద సినిమా తీసుకున్నాను. స్క్రిప్ట్ వర్క్ చాలా ఉంది దానికి. అది బ్యాక్ డ్రాప్, ఇప్పుడు బ్యాక్ డ్రాప్ కాదు, కొంచెం 1920 బ్యాక్ డ్రాప్కి వెళ్ళిపోయి కొత్తగా వస్తున్నాము. సో చూద్దాం, ఆ సినిమా ద్వారా సెటిల్ అయిపోతాను డైరెక్టర్గా. మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూశారు మీరు, పీపుల్ నో దట్. సో ఎలా మీరు బయటపడ్డారు? అండ్ అలాగే మీ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? నాకు ఎవ్రీ డే ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీడే 1 hour నేను మా కల్చరల్ సెంటర్కి వెళ్తాను, క్లబ్కి. ఐదర్ స్నూకర్ ఆడతాను. స్నూకర్లో ఎవరు 1 hour ఎవ్రీడే? 1 hour అంటే చాలా వాల్యుబుల్ మీరున్న టైంలో. 1 hour కంపల్సరీ ఆడతాను. స్నూకర్ ఆడతాను. స్నూకర్ పార్ట్నర్స్ ఎవరు దొరకకపోతే కార్డ్స్ ఆడతాను, ప్లేయింగ్ కార్డ్స్ ఆడి ఇంటికి వెళ్ళిపోతామండి. సో అది ఒక అంతే. ఈ పొద్దు నుంచి కష్టపడిందంతా అక్కడ స్ట్రెస్ బర్స్ట్ అయిపోతుంది, చాలా హాయిగా ఉంటుంది, అంత మర్చిపోతాం ప్రపంచాన్ని. మళ్ళీ ఇంటికి ఫ్రెష్గా వెళ్తాను. ఓకే, 99%. కుదరకపోతే ఇంకా వర్క్లో ఉండిపోతాం, కుదిరితే మాత్రం వెళ్తాను. సో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అంటే అదర్ దెన్ హోమ్, ఇల్లు కాకుండా మీరు ఎక్కువగా ఇష్టపడేది, అంటే సర్వైవ్ అవ్వడానికి, తిరగడానికి, ఉండడానికి, స్టే? నాకు మా ఫిలిం నగర్ క్లబ్ అండి. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ద బెస్ట్ ప్లేస్. మోస్ట్ హైజీనిక్ ఫుడ్,
చాలా మంచి హైజీనిక్ ఫుడ్ పెడతారు, మంచి ఫుడ్ పెడతారు. అంటే మన ఇంట్లో కంటే బాగా వండుతారు అక్కడ. అంటే మాకు మంచి అక్కడ ఉన్న ఈసీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ డెడికేటెడ్గా వర్క్ చేస్తారు మెంబర్స్ బాగుండాలని చెప్పి. సో అందరూ లైట్ మైండెడ్ వస్తారు అక్కడికి, ఎవరు క్రూయల్ వాళ్ళు ఎవరు రారు. అందరు లైట్ మైండెడ్, ఎవరి మీద ఎవరికి ఎటువంటి ఇది ఉండదు. అందరు నవ్వుతూ పలకరించుకోవడం, వెళ్ళిపోవడం ఇంటికి, అంతే. ఎవరి ప్రొఫెషన్ ఎవరికి సంబంధం లేదు అసలు. ఆ ప్రొఫెషన్స్ థింగ్స్ మాట్లాడడం కానీ అన్నెసరీ థింగ్స్ మాట్లాడడం కానీ ఉండదు. సరదాగా మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం. ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ ఫిల్మ్నగర్ క్లబ్లో. సో ఈవినింగ్ అక్కడికి వెళ్తే ఒక గంట ఎవరైనా బాగుంటారు. నేనే నాతో పాటు ఒక 100 మంది వరకు మన వాళ్ళు వస్తారు. అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు. మహర్షి గారు వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు, ఏడిది శ్రీరామ్ గారు ప్లేస్లో కూర్చుంటారు, శివాజీ రాజా, ఇట్లా అందరూ ఒక సర్కిల్ లాగా వస్తారు. ఒక గంట కూర్చుంటారు, స్పెండ్ చేస్తారు, మంచి టిఫిన్ చేస్తారు లేదా మంచి భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు అలా. సో మీరు మంచి ఫుడ్డీయా? ఒక మంచి నేను మంచి ఫుడీ కాదు, ఓన్లీ ఫుడీ. ఓన్లీ ఫుడీ చూడండి, ఓన్లీ ఫుడీ. ఫేవరెట్ ఫుడ్? రైస్. రైస్ విత్ పచ్చడి, స్పైసీ, విపరీతమైన స్పైసీ. నాన్ వెజ్ కనిపించాలి, ఒక 10 days కనిపించాలి. ఒక 10 years నుంచి మాత్రం కొంచెం ఈ నాన్ వెజ్ అలవాటు అయిపోయింది. ముందు నాన్ వెజ్ ఉండేది కాదు. ముందు తినేవారు కదా? ఓన్లీ ఆకుకూరలు, కోడిగుడ్డు వరకు తినేవాళ్ళం. ఓకే. సో హౌ డూ యూ మెయింటైన్ దెన్? ఏం చేస్తారు అంటే ఫిజిక్ని మెయింటైన్ చేయడానికి, తిన్నది బర్న్ చేయడానికి? నేను మార్నింగ్ షటిల్ ఆడతానండి డైలీ మా ఇంటి దగ్గర. అదర్ దెన్ దిస్ 1 hour అండ్ కంప్లీట్గా మీకు మార్నింగ్ కంపల్సరీ ఏదో ఒకటి చేస్తాను, లేకపోతే ఎనర్జీ ఉంటుంది, డల్నెస్ ఉంటుంది. ఎప్పుడైనా కుదరలేదు అనుకోండి, కొంచెం డల్నెస్ ఉంటుంది. మార్నింగ్ ఒక 1 hour ఎవరైనా సరే, నేనే కాదు, 1 hour ఏదో ఒకటి చేయండి. వాకింగ్, రన్నింగ్, లేకపోతే డ్యాన్స్, లేకపోతే ఇంకొకటి చేస్తారు. ముందు ఇంట్లో నుంచి ఆ వెలుతురు గాలి లేని చోటు నుంచి ఒక ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ లైట్లోకి వెళ్ళి ఒక గంట మనం స్పెండ్ చేస్తే ఓకే, బయట కూర్చొని వచ్చినా చాలు, ఒక చిన్న ఎనర్జీ వస్తుంది మీలో. అలా కాకుండా 4 గోడల మధ్య ఇదే ఏసీలో, ఇదే ఫ్యాన్లో, ఆర్టిఫిషియల్ గాలి, ఆర్టిఫిషియల్ వీటిలో ఉంటే మీలో ఇంకా అది పెరిగిపోతూ ఉంటుంది. అంటే న్యాచురల్ లైట్, న్యాచురల్ ఎయిర్ తీసుకోవాలి మనం ఒక గంట మార్నింగ్ ఫ్రెష్గా. అప్పుడు డెఫినెట్గా అందరూ బాగుంటారు. ఒక పర్సన్ని మీరు మీట్ అయినప్పుడు జనరల్గా మనం ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. ఒకరు వాళ్ళు మాట్లాడే విధానం, కూర్చునే విధానం, యాటిట్యూడ్, ఇంకేదైనా అంటే వాళ్ళ బిహేవియర్ ఏదైనా మనము డెఫినెట్లీ ఫస్ట్ టైం చూస్తాం. సో మీరు ఏం గమనిస్తారు ఫస్ట్ ఒక పర్సన్ని మీట్ అయినప్పుడు? ఎదర్ ఫీమేల్ కావచ్చు ఆర్ మేల్ కావచ్చు, అండ్ మీకు నచ్చని విషయం? నాకు 100% తెలిసిపోద్ది వీళ్ళు హోల్ హార్టెడ్గా మాట్లాడుతున్నారా, ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నారా. ఓకే, ఒకసారి మాట్లాడితే తెలిసిపోతుంది. ఓకే. సో మీకు నచ్చని విషయం ఏంటి? జనాల్లో కొంచెం దూరం పెడతారు అంటే కొన్ని విషయాలు కొందరికి నచ్చవు, కొందరికి హైజీన్ నచ్చకపోతే నేను దూరం పెట్టను, అంటే నేనే దూరం వెళ్ళిపోతాను అంతే. ఓకే, అదే ఒకటే కదా. అంటే వాళ్ళు వస్తుంటే రావద్దని చెప్పను, నేను అలా దూరం పెట్టాను. వాళ్ళు వచ్చిన తర్వాత నేనేదో పని ఉందని వెళ్ళిపోతాను. ఓకే, మీకు నచ్చని విషయం అడిగాను. నచ్చని విషయం అంటే అండి, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవడం నచ్చదండి. మీరు నా గురించి మాట్లాడండి, నేను మీ గురించి మాట్లాడతాను, ఓకే. మన ఇద్దరం మాత్రమే ఉన్నప్పుడు వేరే వాడి గురించి డిస్కషన్ చేస్తానే ఉన్నారనుకోండి, ఆక్వర్డ్గా, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూర్చున్న పాపానికి అది ఎటేటో వెళ్ళిపోయి మనం మాట్లాడామని వస్తుంది మళ్ళీ అది, లేదా మాట్లాడినప్పుడు నువ్వు విని ఎందుకు మాట్లాడలేదని వస్తుంది. అనవసరమైన టైం వేస్ట్ ఫ్యాక్టరు. అసలు ఎందుకు పనికిరాని విషయం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది వేరే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం. ఎక్కడో ఉన్న మోడీ గారు, ఎక్కడో ఉన్న చంద్రబాబు గారు ఏదో చేశారని మనం మాట్లాడడం, ఏమాత్రం మనకి అవగాహన లేకుండా ఎవడో చెప్తే వినో, ఏ న్యూస్లోనో చూసో అలా అనుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను అనలైజ్ చేస్తే నేను మాట్లాడాలి. సో ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ మీకున్న ఎక్స్పీరియన్స్లో? అంటే బిలీవ్ యువర్ సెల్ఫ్ అండి. అసలు ఎవరు చెప్పింది వినొద్దు. ఇప్పుడు నేను చెప్పింది కూడా, నేను ఎవరు చెప్పింది వినొద్దు, నేను చెప్పిన మాట కూడా మీరు వినొద్దు. మీరు ఏమనుకుంటున్నారో అది చేసుకోండి. అండ్ ఇండస్ట్రీ అనేది ఒక స్పెషల్ ఏం కాదండి, ఇది కూడా ప్రపంచంలో ఒక సామాన్యమైన విషయం. కాకపోతే ఒక గ్లామర్ వల్ల దీన్ని హైలైట్ చేస్తున్నారు తప్ప, సాఫ్ట్వేర్లో, ఇండస్ట్రీలో, మీరు గవర్నమెంట్ ఆఫీస్లో, లేకపోతే మీరు కూలి పని చేసే దగ్గర, అన్ని చోట్ల సేమ్ టైప్ మెంటాలిటీస్ ఉంటాయి, సేమ్ టైప్ యాక్టివిటీస్ ఉంటాయి, సేమ్ టైప్ సమస్యలు ఉంటాయి, సేమ్ టైప్ ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ హైలైట్ చేస్తారు అంతే. సో మీరు యాక్టర్ అవ్వాలనుకుంటేనే రండి. యాక్టర్ అయ్యి ఇండస్ట్రీ ద్వారా ఏదో ఫేమ్ అవ్వాలనుకుంటే రావద్దు. మీరు నిజంగా దాన్ని అర్థం చేసుకొని ఇండస్ట్రీని దీని ద్వారా నేను లైఫ్లో బాగుండగలుగుతాను, నలుగురికి ఉపయోగం, అలా అనుకుంటేనే రండి అంతే. యాక్టింగ్ నేర్చుకోవడం అనేది ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది? నేర్చుకోవడం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. అంటే నేర్చుకుంటే వచ్చేది కాదు యాక్టింగ్, కానీ నేర్చుకోవడం వల్ల ఏమొస్తుందంటే నీకు తెలియని కొన్ని విషయాలు అక్కడ తెలుస్తాయి.
దాని ద్వారా నేర్చుకోవడం తప్ప ఇప్పుడు నేర్చేసుకొని ఇలా అంటే యాక్టింగ్ వచ్చేస్తుందంటే ఎవడికి రాదు. అట్లా నేర్పించలేమండి. అట్లా నేర్పిస్తే పెద్ద పెద్ద హీరోల కొడుకులు ఇండ్లకి వెళ్ళిపోయేటోళ్ళు కాదు. వాళ్ళకి నేర్పించవచ్చు ₹1,00,000 కట్టి, నేర్పిస్తే రాదు. బర్త్ కొంచెం ఉండాలి. దాని తర్వాత కొంతమంది అసలు వాళ్ళకి ఏమాత్రం టాలెంట్ లేకపోయినా కృషితో కొంతమంది వస్తారు, అది రేరు. కొంతమందికి లోపల ఉంది అని తెలిసేది మాత్రం మీరు ఒక నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది మీకు, మీలో ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఇది మీరు చేస్తే బాగోదు, ఇది మీరు చేస్తే బాగుంటుంది అనేది తెలిసిపోతుంది. సిన్స్ దిస్ ఈజ్ గ్లామర్ ఫీల్డ్, గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి గ్లామర్ ఫస్ట్ ప్రయారిటీ ఒక ఆర్టిస్ట్ని మీరు సెలెక్ట్ చేసేటప్పుడు, మీరు ఒక యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డైరెక్టర్ అన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఏం చూస్తారు? ఒక ఆర్టిస్ట్లో గ్లామర్ చూస్తారా, పర్ఫార్మెన్స్ చూస్తారా, డెడికేషన్ చూస్తారా? తెలిసిపోతుంది యాటిట్యూడ్ మనకు ఒకసారి మీట్ అయితే ఈజీగా తెలిసిపోతుంది. 3 చూస్తాను. 3 అంటే ఈ క్యారెక్టర్కి మీరు ఫిట్టా లేదా అనేది నేను చూసే గ్లామర్. మీరు అందంగా ఉన్నారా కాదా కాదు. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. yes. పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి మీరు ఎంతవరకు చేయగలరు, ఈ రేంజ్లో చేయగలరు అంటే మనకు సరిపోతుంది, అది చూస్తాం. అండ్ సిన్సియరా కాదా, మనకి కోఆపరేట్ చేస్తారా లేదా, కమిట్ అయ్యే వరకు రోజు ఫోన్లు చేసి కమిట్ అయిన తర్వాత ఇబ్బంది పెట్టేస్తారా, అలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తాం. తెలిసిపోతుంది. నలుగురు చెప్తుంటారు వాళ్ళు వర్క్ చేసిన దగ్గర, మనం అడుగుతాము అవసరమైనప్పుడు, సార్ పలానా ఆర్టిస్ట్ను అనిత గారిని పెట్టుకుందాం అనుకుంటున్నాను, మీ దగ్గర చేసింది ఎలా ఉంది అంటే, 3 రకాలుగా చెప్పారనుకోండి నేను ట్రై చేస్తాను. 3 ఒకే రకంగా చెప్పారనుకోండి అది గ్యారంటీ నిజం. ఓకే, 3 వేరు పర్సన్స్, ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, 3 వేరుగా చెప్పారనుకోండి నేను ఎటువంటి అభిప్రాయానికి రాను. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. 3 ఒకటే చెప్పారనుకోండి ఐ యాక్సెప్ట్ దెమ్. ఓకే, మీతో ప్రత్యక్షంగా వర్క్ చేసిన 3 వ్యక్తులు అండ్ డిఫరెంట్ ఫీల్డ్ వ్యక్తులు, 3 చెప్పారు అంటే అది గ్యారంటీ నిజమై ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు మీ మీద పగతో చెప్పొచ్చు, ఒకళ్ళు మీ మీద ఇష్టంతో చెప్పొచ్చు, ఒకళ్ళు, కానీ 3 సింక్ అయినాయి అంటే మాత్రం ఒక 90% అన్న గ్యారంటీ ఉంటుంది, 10% కాకపోయినా. ఓకే ఓకే. సో ఇండస్ట్రీ అంటే మీరు అన్నారు నిప్పులేందే పొగరాదు. ఇప్పుడు దీని గురించే తీసుకుందాం మనము. నిప్పులేందే పొగరాదు ఇలా అనుకుంటే మనం 3 చెప్పింది కావచ్చు, 5 మంది 10 మంది. అది ఎలా వచ్చిందో తెలియదండి, నిప్పులేందే పొగరాదు అని చెప్పి. నేను మొన్న మంచు ప్రదేశంలో వెళ్తే మొత్తం పొగే వస్తుంది అక్కడ. దేవుడా, యాక్చువల్లీ డైరెక్టర్స్, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్తో మాట్లాడచ్చు, బట్ రైటర్స్తో మాట్లాడకూడదు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళతో అసలు మాట్లాడద్దు, కాసేపు కూర్చొని అసలే మాట్లాడద్దు. మామూలుగా ఎండల్లో ఇప్పుడు మొన్న మొత్తం 10 రోజులు పొగలు వచ్చేసాయి అందరికి ఎండల్లో. సరే, అయితే నిప్పు లేదు. సరే, మీ లెక్కన చూసుకుందాం, నిప్పులేందే పొగరాదంటే నిప్పు లేకున్నా పొగొస్తుంది. అంటే మనం ఏం చేయకున్నా మన తప్పు లేకున్నా జనాలు అనుకుంటారు. మరి అంటే ఆ 3 కూడా తప్పై ఉండొచ్చు. అలాగే మనకు ఇండస్ట్రీలో కూడా ఏంటంటే ఉన్నవి కొంచెం అయితే లేనివి ఎన్నో చెప్తూ ఉంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? వాట్ ఈస్ ఇండస్ట్రీ? కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. నేను అదే చెప్పాను, ఇండస్ట్రీ అని కాదు, అది ఎక్కడైనా ఉంటుంది. పక్కింటి వాళ్ళు కూడా ఆ పక్కింటి వాళ్ళు ఏదో అంటనే ఉంటారు, అబ్బాయి వీళ్ళ ఇంటికి ఎప్పుడు ఎవడో ఒకటి వచ్చిపోతూనే ఉంటాడు, అది కూడా ఉంటుంది. అది ఎందుకు మన దృష్టికి రాదు అంటే అది అక్కడి వరకే వెళ్ళిపోతుంది. ఇండస్ట్రీ ఏంటంటే అందరికీ తెరిచిన పుస్తకం, ఇది గ్లామర్ ఫీల్డ్, తెలుస్తుంది. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ఆ విషయం అన్ని చోట్ల ఉంటుంది, ఇబ్బందులు అన్ని చోట్ల ఉంటాయి, ఇక్కడ జరిగే ప్రతిదీ అన్ని చోట్ల జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు ఏం జరిగినా ఒక 1000 కళ్ళు నేను చూస్తూ ఉంటాయి కాబట్టి ఒకే సెకండ్లో ఇది తెలిసిపోద్ది. వేరే దగ్గర ఒక కన్ను కూడా నేను చూడదు, లేదా చూస్తే 2 కళ్ళే చూస్తాయి కాబట్టి లైట్ తీసుకుంటారు, అంతే తేడా. స్పెషల్ అయితే ఏం జరగదు ఇక్కడ. సో ఫ్యామిలీని, కెరియర్ని బ్యాలెన్స్ చేయడం అన్నది ఈ కాలంలో చాలా కష్టం. అవును, కష్టమే. ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తుంది, కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది కదా. మగవాళ్ళకి కాదు, ఆడవాళ్ళకి ఇంకా కష్టం. మగవాళ్ళకి మరీ కష్టం, మగవాళ్ళకి ఇంకెక్కువ కష్టం. ఆడవాళ్ళకి ఇండస్ట్రీని ఎంచుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా కష్టం. మీరు మగవాళ్ళకంటే కష్టం. ఇప్పుడు సుమగారు లాంటి వాళ్ళు చాలా గ్రేట్. అంటే వాళ్ళు, తనైతే ఎస్పెషల్లీ ఇంట్లో విషయాలు చూసుకుంటుంది, బయట ఇండస్ట్రీ ఇంత బిజీ ఉంటుంది, వాళ్ళ పాపకి భోజనం ఏర్పాటు చేస్తుంది, బాబుకి చాలా గ్రేట్ ఉంటారు. అంత నేను చేయలేను, నేను బిజీ సుమగారు లాగా బయట, కానీ నేను ఇంట్లో మా ఆవిడ చూసుకుంటుంది లక్కీగా. అక్కడ వాళ్ళ ఆయన చూసుకోమని తను చెప్పలేదు కదా, లేడీస్కి ఇది ఉంటుంది, అందుకే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అంటాను నేను. సో ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్? ఎందుకంటే ఈ మధ్య కాలంలో గొడవలు కూడా, అంటే ఇండస్ట్రీ వాళ్ళే బయటపడుతున్నాయి మీరు అన్నట్లుగానే, బయటి వాళ్ళే బయటపడట్లేదు, బట్ ఎవరు కూడా అంత అన్యోన్యంగా ఉండట్లేదు. మన వాళ్ళన్నా ఇంకా కొంచెం సర్దుకొని వెళ్ళిపోతున్నారు. కాదు, అన్యోన్యంగా ఉంటున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు, అన్యోన్యంగా లేని వాళ్ళు వేలలోనే ఉన్నారు. సో వాట్ ఈస్ ద మేజర్ రీజన్? సోషల్ మీడియా వీటిని హైలైట్ చేయడం వల్ల ఇది కనిపిస్తోంది. ఓకే, మీడియా కనుక అన్యోన్యంగా ఉన్న వాళ్ళని హైలైట్ చేస్తే ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అనిపిస్తాయి. డెఫినెట్గా చాలామంది ఉన్నారు.
కోట్లల్లో ఉన్నారండి. మనకు తెలిసింది వేలల్లోనే అన్యోన్యంగా లేని వాళ్ళు. ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉన్నవాళ్ళు మనకి ఎందుకు దృష్టికి రారంటే అన్యోన్యతగా ఉండడం అంటే మీడియా దృష్టికి రాకపోవడం కూడా ఒక కారణం తెలుసా అండి. మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనం 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన పిల్లల్ని బాగా పెంచుకోవాలి, మనం మంచిగా చదువుకోవాలి, మనం ఉన్నది తినాలి, చేయాలి. దానివల్ల దృష్టికి రాదు. ప్రతిదీ మీడియాలో పడేస్తే అది అన్యోన్యంగా లేనట్టు తెలిసిపోతుంది అక్కడే. అదే అంతే తేడా. సో మీ ఒపీనియన్ ఎలా బ్యాలెన్స్ చేస్తే బెటర్ అంటారు? బ్యాలెన్స్ చేయడం అంటే అండర్స్టాండింగ్ అండి. ఇంకా ఇప్పుడు నేను ఎలాగూ ఇంట్లో తక్కువ ఉంటాను, బిజీగా ఉంటానని మా ఆవిడకి తెలుసు కాబట్టి తను ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. తను కొంత సాక్రిఫైస్ చేసింది తన లైఫ్ని. తను ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ పాస్ అయినా కూడా ఏ ఉద్యోగం చేయకుండా, నేను చెయ్యాలి ఎట్లయినా అనే గొడవ చేయకుండా, నేను ఇండివిజువల్స్ అలాంటి గొడవ చేయకుండా తను కాంప్రమైజ్ అయిపోయి పిల్లల్ని నేను చూసుకుంటానని తన పిల్లల్ని చూసుకుంటూ నేను వర్క్ చేస్తూ ఇలా చేసుకుంటూ వచ్చాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తనకి ఇప్పుడు చేయాలనుకుంటుంది. నేను కోఆపరేట్ చేశాను. సార్ నువ్వు వర్క్ చేసుకున్నానా, తను ఏదో వర్క్ చేస్తానంటుంది, చేయమన్నాను, హ్యాపీ. సో ఈ అండర్స్టాండింగ్ ఉంటే చాలండి, ఇంకేం వస్తుంది. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడమే కావాలి ఇక్కడ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ వదినమ్మ సీరియల్తో వచ్చారు. అండ్ సీరియల్ అయితే సూపర్ డూపర్ సక్సెస్. ఇప్పటికే జనాలందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఫ్యూచర్లో ఇంకా ఇష్టపడాలని, ఇలాంటి మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని, అలాగే బోల్డంత మందికి లైఫ్ ఇవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. లైఫ్ బోల్డంత మందికి లైఫ్ ఇవ్వడం అంటే నేను చేయలేను. ఛాన్స్ అయితే ఇవ్వగలుగుతాను. వాళ్ళ లైఫ్ చేసుకుంటే దాని లైఫ్ అయిపోద్ది, వేస్ట్ చేసుకుంటే వేస్ట్ అయిపోద్ది. ఛాన్స్ వరకు మనం చేయగలుగుతాం. డెఫినెట్గా ఆ ఛాన్స్ మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. లైఫ్లో చాలాసార్లు అందరికీ ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. అది ఇస్తే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. తర్వాత సో వదినమ్మ సూపర్ హిట్ అయింది. ఇలాంటిది ఇంకో సీరియల్ కూడా త్వరలో రాబోతుంది. ఇలాగే చూస్తూ ఆదరించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనితతో నా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో రాబోతుంది. తప్పకుండా చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.